జై తెలంగాణ ఊకే అనద్రబాయ్ అనే మాట మాట్లాడి ఎందుకు కోపం ఎందుకు వచ్చింది మీకు? తప్పది. తెలంగాణ అస్తిత్వం గురించి తెలంగాణ కడుపు నొప్పి తెలంగాణ ప్రజలు ఎడతారు కానీ ఏదో ఒక కుటుంబానికి కడుపు నొప్పి మేము అందడం వల్ల. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కావాలని మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారా బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ అనుకూల మీడియా? 100%. తెలంగాణలో బట్టలిప్పి బతుకమ్మలాడిచ్చి సన్నుమూనలు కనిచ్చిండ్రు. కపాలకు పది రక్తం తాగింది. ఆ కసాయి ముక్కలని నిజాం రాజుని అసెంబ్లీలో కీర్తిస్తాడా? సార్ మిమ్మల్ని చూస్తే వాస్తవానికి మీరు ఒక నార్త్ ఇండియన్ లాగా ఉన్నారు సార్. అల్లు అర్జున్ పుష్ప మూవీకి ఇన్స్పిరేషన్ మీరే అని కూడా గతంలో విన్నాం. పుష్ప సినిమా తీస్తే నేనే అన్నాను అల్లు అర్జున్ అరెస్ట్ చేసి. కానీ ఎందుకు బండి సంజయ్ని మార్చినారు అసలు? వ్యక్తుల కన్నా పార్టీ. ఇంకా చంద్రబాబు నాయుడు పైన కూడా మాట్లాడుతున్నారు కదా సార్ ఎప్పుడు చూసినా. నేను చంద్రబాబు నాయుడు ఏం చేసింది తెలంగాణ హైదరాబాద్ అభివృద్ధిలో? బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేద్దామని ఒక ఆలోచన వచ్చిందంట. కవిత కూడా ఆమె మాట్లాడింది దీనిపైన. జైలు ఉన్నప్పుడు అంటుందా? ప్రతిపాదన వచ్చింది, నేను ఒప్పుకోలేదని చెప్పి. ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పాలని తగను. బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు 2023 కాదు పోటీ చేయడానికి బయట నుంచి డబ్బులు తెచ్చుకొని పోటీ చేయడం జరిగింది. ఇది ఒక రకమైన అభిమన్యులాగా ఉంటుంది మా జీవితాలు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మన గెస్ట్ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. జై తెలంగాణ. జై తెలంగాణ, జై భారత్. రైట్. ముఖ్యంగా పైడి రాకేష్ రెడ్డి గారు మన రీసెంట్గా కూడా డిబేట్లో చూసినాము. జై తెలంగాణ ఊకే అనద్రబాయ్ అనే మాట మాట్లాడండి. ఎందుకు కోపం ఎందుకు వచ్చింది మీకు? నువ్వు తప్పది. జై తెలంగాణ అంటానన్నాను. జై తెలంగాణకు అందరికన్నా ముందు నిలబడి ప్రాణాలు ఇస్తామని చెప్పాను. కానీ ఒక కుటుంబం గురించి అనద్దన్నాను. తెలంగాణ సాంప్రదాయాలు సంస్కృతికి తన అస్తిత్వానికి ఇబ్బంది అయినప్పుడు జై తెలంగాణ కాదు ప్రపంచంలో ఎవరితోనైనా కొట్లాడతాం. కానీ ఒక కుటుంబం లిక్కర్ వ్యాపారం చేస్తున్న జై తెలంగాణ, ఒక లిక్కర్ టెలిఫోన్ ట్యాపింగ్లు చేస్తే జై తెలంగాణ, లేకపోతే పార్కాయితుల పంచాయతీలకు జై తెలంగాణ, దీనికి ఏం సంబంధం అంటే? జై తెలంగాణ 4 కోట్ల ప్రజల తెలంగాణ అస్తిత్వానికా లేకపోతే ఒక కుటుంబం అస్తిత్వానికా? దీని గురించి అన్నాను. రెండోది, రాష్ట్రం విడిపోయిన తర్వాత సార్ తెలుగు వాళ్ళందరం విడిపోయిన తర్వాత విడిపోయి కలిసి ఉందామన్నాం. ఒకటి అన్నదమ్ములా కలుస్తుందాం అనుకున్నాం. అంతే. కలిసి ఉంటున్నాం కూడా. మళ్ళా ఎందుకు? ఒకవైపేమో చీకట్లలో వ్యాపారాలు చేస్తారు. గత ప్రభుత్వంలో ఉన్న మ్యాక్సిమం అధికార వ్యవస్థ కావచ్చు, రాజకుటుంబం కావచ్చు, మొత్తం ఆంధ్ర వాళ్ళతోనే వ్యాపారాలు. అవును. మెగా కృష్ణారెడ్డికే కాంట్రాక్టర్లు. అవును. లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మొత్తం 1000 కోట్ల కాంట్రాక్టులు. మరి అప్పుడేమో అన్నీ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళా తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఆంధ్ర అనే పదాన్ని వాడడం కుటుంబ ఇబ్బందులకు కరెక్ట్ కాదని చెప్పాను. తెలంగాణ అస్తిత్వం గురించి అందరికన్నా ముందు కొట్లాడింది మేము, కొట్లాడతాం మేము. అక్కడ తెలంగాణ అస్తిత్వం గురించి జరగలేదు చర్చ. ఒక కుటుంబానికి కడుపు నొప్పి తెలంగాణ తేడాలంటే ఎందుకు ఎడతామండి? తెలంగాణ కడుపు నొప్పి తెలంగాణ ప్రజలు ఎడతారు కానీ ఏదో ఒక కుటుంబానికి కడుపు నొప్పి మేము అందడం వల్ల. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కావాలని మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారా బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ అనుకూల మీడియా? 100%. ఇప్పుడు ఒకటండి, చిన్న ఉదాహరణ చెప్తా. అంటే గత మాజీ ముఖ్యమంత్రి కూడా అనమాట. ఒక్కటి చెప్తా సార్, తెలంగాణ సమాజం గమనించాల. అతను ఉద్యమం అప్పుడేమో విమోచన దినం జరుపుకున్నాడు సెప్టెంబర్ 11. అవును. తర్వాత అదేంది అన్నాడు, విమోచన దినం అంటే ఏంది అన్నాడు, వీలిన దినం అన్నాడు. అంటే ఇంత దుర్మార్గంగా రాజకీయ నాయకుడికి 2 నెలకలు ఉంటాయా? ఒకటి, మా పూర్వీకులు
మా పూర్వీకులు, మా జాతి మహిళలు ఏ కులమైనా ఏ మతమైనా తెలంగాణలో బట్టలిప్పి బతుకమ్మలాడిచ్చి ఉమ్, సన్నుమూనలు కనిచ్చిండ్రు. కపాలకు బదులు రక్తం దాగిన ఆ కసాయి ముక్కలని నిజాం రాజుని అసెంబ్లీలో కీర్తిస్తాడా? నరాంతకుడైన నిజాం రాజుని మానాలల్లా కారం పొడి తల్లి మానభంగాలు చేసిన జాతిని పొగుడతాడండి. ఎంత దుర్మార్గుడండి అతను. అప్పటి నుంచి రిమార్క్ పడ్డది కేసీఆర్కి. నో, ఇది న్యాయమా? భవిష్యత్ తరాల చరిత్ర మామూలుగా ఉండదు ఆ కుటుంబంది. ఇంకొకటి చెప్తాను. సరే. అమ్మారా ఏదో దీక్ష చేసిండు, దొంగ దీక్ష. ఉమ్, నిమ్స్ హాస్పిటల్లా నిమ్మరసం ఇచ్చిన వాళ్ళని అణచివేస్తాడండి. నిమ్మరసం ఇచ్చిన వాళ్ళని అంటే ఒక మందకృష్ణ మాదిగాన్ని అనిచిన వాళ్ళని చూడండి. ఆ రోజు నిమ్స్ హాస్పిటల్ కోదండరాము, ప్రొఫెసర్ జయశంకర్ నిమ్మరసం ఇచ్చిన వాళ్ళని అంతం చేస్తాడా? అర్ధరాత్రి అరెస్ట్ చేపిస్తాడా? తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన ఉద్యమకారులండి వాళ్ళు. బరాబర్ అని చేస్తా మందకృష్ణ మాదిగని అంటావా? అంటే ఇక ఆ కుటుంబం ఏది చేసినా చెల్లుతుంది అన్నప్పుడు మరి నేనేమంటున్నా అంటే ఇంకా రాజ్యాంగంలో మాకు ఏది వర్తించదని ఒక రాసుకుంటే అయిపోతుంది కదా, స్పెషల్ ఆర్డినెన్స్. రాజ్యాంగం కూడా మారుస్తానడు కదా సార్ కేసీఆర్. నేను అదే అంటున్నాను, ఆయన ఏదైనా మారుస్తాడు. ఇంకా మార్చడం కాదు, ఆ కుటుంబానికి రాజ్యాంగం వర్తించదు. సారా వ్యాపారం, సారా వ్యాపారానికి తెలంగాణ ఆత్మగౌరవంకి ఏం సంబంధం అండి? చెప్పండి. ఒకటి, నిన్నగాక మొన్న మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ప్రస్తుత శాసనమండలి సభ్యురాలు గౌరవనీయ కవిత గారు అనుకుందాం, నిన్నెవరో 2 days బ్యాక్ క్వశ్చన్ అడిగారు ఏదో ఆంధ్ర బిర్యానీ గురించి. అవును, కేసీఆర్ సార్ చెప్పలేదు అవునే ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో, వెండలాగుంటుంది అంటే మీ కుటుంబం పోయి నగరిలో పోయి రొయ్యల పులుసు బిర్యానీ తింటే మేము లొట్టలు వేసుకోవాలా? మీరు పెండ అంటే పెండాలా? మీరు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అంటే? ఇంకా మళ్ళీ తెలంగాణ అమాయక ప్రజలను రెచ్చగొడతారనే బాధ ఆవేదనలతో తెలంగాణ పదాన్ని తక్కువ వాడండి అన్నాను. ఇది నిత్య నూతనమై వెలుగే రాష్ట్రం. కానీ మీరు ఆ విధంగా అన్నప్పుడు అంటే మీ వైఖరి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, 11 సంవత్సరాలు గడిచిపోయింది, 12వ సంవత్సరం నడుస్తుంది, అభివృద్ధి దిశగా పయనించాలి. కానీ జై తెలంగాణ అన్న అనకపోయినా కూడా మీ మనసులో ఉంటది, ముఖ్యమంత్రి మనసులో ఉంటది. ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ వాడి ప్రతి గుండెలో ఉంటది. కెమెరామెన్ గుండెలో ఉంటది, మీ యాంకర్ గుండెలో ఉంటది, మా డ్రైవర్ గుండెలో ఉంటది, ప్రతి ఒక్కరి గుండెలో ఉంటది. అది అంటే ఈ లొక్కల గుండెలో ఉంటది. కొత్తగా వచ్చినాయి గుండెలు ఏమన్నా కల్వకుంట్ల గుండెలు, లేకపోతే తన్నీరు హరీశ్రావు గుండె అంటే పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టి దాచుకున్న గుండె దళదళ అంటదా? శ్రీకాంతాచారికి దళదళ అన్నది. అయితేనే ఆ పెట్రోల్ పోసుకున్నాడు. రైట్. మొయినాబాద్ యాదిరెడ్డికి గుండె దళదళ అన్నది తెలంగాణ. అయితేనే ఢిల్లీ పోయి ఊరు పెట్టుకున్నాడు. ఎవరండి ఊరు పెట్టుకున్నాడు? మళ్ళీ నాకు పదాలు ఈ మధ్యన కొద్దిగా ఇబ్బందికరంగా తయారైంది. కానీ ఏంటండి ఇది? ఎవరు పడితే వాడు 20 లక్షల కోట్ల బడ్జెట్ ఎటుపోయింది, 8 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. మళ్ళీ అప్పు కూడా చేయలేగనట. పుట్టిన బిడ్డ మీద అప్పు చేసిండు, పుట్టబోయే బిడ్డ మీద అప్పు చేసిండు, కూలిపోయే ప్రాజెక్టులు కట్టిండు. తెలంగాణ ఆడబిడ్డలనే ఆర్టీసీ కండక్టర్ల అమ్మాయిల మీద ట్యాంక్ బండి మీద లాఠీ చార్జ్ చేసిండ్రు. ప్రజాగాయకుడు గజ్జగట్టిన గద్దరన్న తెలంగాణ జాతి నుంచి ఎండల పెట్టి ఎంత అహంకారం అండి! 10 ఏళ్ళ నుంచి శంకరమ్మ తిరుగుతున్నది రోడ్డు మీద. ఎందుకు కనికరం రాలేదండి ఎవరికి? శ్రీకాంతాచారి తగలబెట్టి ఉంటే తన ఒళ్ళంతా గాయాలతో జై తెలంగాణ అన్న ఒక వీరుడు తల్లికి మనసు రాలేదా? మరి ఓడిపోయిన బిడ్డకు 3 రోజులలో ఎమ్మెల్సీ ఇచ్చినావు, విస్కీల సోడ ఓషనుడికి రాజ్యసభ ఇచ్చినావు. ఇట్లాంటినేమో రాకేష్ రెడ్డి ఈ రకంగా మాట్లాడుతున్నాడు. ఈ మధ్య చూసుకుంటే మెయిన్గా మీకు తెలంగాణ, జై తెలంగాణ అంటే ఏమవుతుంది అనే విధంగా ఒకటి మాట్లాడుతుంటే, రెండోది మీ గురించి కూడా ఆ రోజు కామెంట్ చేసినట్టు మీ ఎదురుగా, మీ ప్రాపర్ ఎక్కడ, మీరు పుట్టింది ఎక్కడ అంటే, మా తాతలు పుట్టింది కూడా తెలంగాణలో అన్నారు. సార్ మిమ్మల్ని చూస్తే వాస్తవానికి మీరు ఒక నార్త్ ఇండియన్ లాగా ఉన్నారు సార్. డైరెక్ట్ చూస్తుంటే నార్త్ ఇండియన్ లాగా ఉన్నారు. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఇప్పుడు నల్లగా పుట్టినోడు ఆఫ్రికాలో, తెల్లగా పుట్టినోడు అమెరికా అనుకుంటే ఎట్లండి? ఇంత సైంటిఫిక్గా అయినప్పుడు
రైట్. తల్లిదండ్రులు నల్లగా ఉండి కూడా బిడ్డ తెల్లగా పుడతాడు. మా ప్రాంతం నాకన్నా 100 రెట్లు అందంగా ఉంటారు. మా పక్కన లక్ష్మాపూర్ తండా అని ఉంటది. రైట్. బేసిక్ గా నాకు తెలుసుకోవాలన్నది అంటే నేనేమంటున్నా అంటే మాది ఇక్కడనే పుట్టుబద్దు మొత్తం ఇక్కడనే తరతరాలకు ఇక్కడనే. ఏ జిల్లా సార్? ఏ ఉమ్మడి జిల్లా? నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఆర్మూరు మండలం, ఆర్మూరే, ఆర్మూరు అంకాపూర్ నేటు. ఓకే. నాకన్నా అందంగా ఉంటారు, ఇంకా 100 రెట్లు అందంగా ఉంటారు. మా పక్కన లక్ష్మాపూర్ తండా, మునిపెల్లి తండా అని లంబాడి బిడ్డలు. మహేష్ బాబు కూడా పనికిరాడు. ఓకే. అదే మీరు ఒక లేబర్ గా, ఒక కూలిగా మీ జీవితం స్టార్ట్ అయిందా? నేను మంచి ఉన్నతమైన కుటుంబంలో పుట్టాను. మాకు భూములు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. చిన్నప్పుడు మళ్ళీ అదే ఈ మీడియా ఒక దాన్ని రకరకాల వంకర పోయింది. పుష్ప సినిమా క్రియేట్ చేసి, పుష్ప సినిమా కాదు దగ్గర నోటి ఎల్లరిపై ఉన్న యూట్యూబర్లకు పాపం సగం తెలిసి సగం తెలియక ఆ టమ్ము నిలుస్తున్న ఒక ఇబ్బంది వచ్చి కూర్చున్నా. నేను ఏమన్నానంటే, పుట్టుడు మంచి ఒక మోతుబారి రైతు కుటుంబంలో పుట్టాను. మాది చాలా పెద్ద కుటుంబము. రాజకీయంగా కూడా మా మేనమామ అప్పుడే సర్పంచ్. ఓకే. అయితే మా అమ్మ చనిపోవడం వల్ల కుటుంబంలో ఒడుకుదొడుకులు రకరకాల సమస్య చిన్నప్పుడే కొద్దిగా నాన్న వేరే అతను విడిగా ఉండటం వల్ల ఒక అనాథలాగా ఉండటం వల్ల సరైన పర్యవేక్షణ లేక సరైన చదువు ముందు సాగక అటువంటి టైంలో విదేశాలకు వెళ్ళాను. ఓకే. అప్పుడే విదేశాలకు కలిపి వెళ్ళినప్పుడు ఏముంటుంది, ఇంటర్ చదివాము తెలుగు మీడియం. ప్రపంచం అంతా పరుగులు పెడుతున్నది అప్పటికే. మీ ప్రత్యర్థి ఏమో 8th క్లాస్ చదివిండు. అదేదో ఇంటర్ చదివినాగానే అదేదో నా విధంగా కామెంట్ చేస్తున్నాను. ఏం చదువుకుంటే ఏమైతుంది? అంతే కదా సార్. చదువుతూనే అవినీతి చేయాలా, లేకపోతే హత్యలు చేయాలా, అత్యాచారాలు చేయాలా, లేకపోతే ఏమన్నా హోటళ్లలో చదువుకొని వాళ్ళు ఎంతమంది ఇన్స్పిరేషన్, హోటళ్లలో బ్రోకర్ పని చేయాలా? ఎవరి శ్రీరెడ్డి, మరి ఎవరి గజలకాంతం? ఏమంటున్నారు వీళ్ళు? మొన్న గజలకాంతం అన్నాడు కదా. నేను వ్యక్తిగత హనకు పోవట్లేదండి. నేను అప్పుడు విదేశాలకు వెళ్ళినప్పుడు నాకు ఎటువంటి స్కిల్స్ లేవు. ఓకే. హైయర్ ఎడ్యుకేషన్ కాదు కాబట్టి కార్మికుడిగా పనిచేసాను. తప్పేముంది? ఓకే. కార్మికుడిగా పనిచేసి తప్ప విదేశాల్లో? అవును, చేశాను. తర్వాత బిజినెస్ మ్యాన్ అయ్యాను, తర్వాత ఇండస్ట్రియలిస్ట్ అయ్యాను. చేస్తూ జీవితంలో 35 సంవత్సరాల ప్రయాణంలో ఈరోజు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అయ్యాను. రైట్. గోల్ ఉండేనా మీకు? ఎమ్మెల్యే కావాలని గోల్ ఉండేనా? లేకుండే. ఓకే. యాక్సిడెంటల్ గా ఆలోచన వచ్చిందా? అయినరా? ఏదో అట్లా సరదాగా అనిపించేది కానీ తప్ప ఇదొక 2018లో కూడా 2018 లేదు, 14 లేదు, ఎప్పుడు లేదు. ఓకే. రాజకీయాలకు రమ్మని అనేవాళ్ళు. ఎందుకంటే నేను ఆల్రెడీ 25 years నుంచి వెల్ ఎస్టాబ్లిష్ ఉన్నాను. నేను అప్పటి నుంచి ఇండస్ట్రీస్ అవన్నీ ఉన్నాయి. ఆర్థికంగా బాగున్నాను. ఓకే. ఆర్మూరు పైన ఎప్పటి నుంచి మీరు, అంటే మీరు పుట్టిన నియోజకవర్గమే కానీ ఎప్పటి నుంచి మీకు పోటీ చేయాలని? ఎన్ని నెలల కింద లేదా సంవత్సరం కింద? నాకు అంటే అక్కడ సంబంధాలు ఉన్నాయి. సోషల్ సర్వీసెస్ కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు ఉన్నాయి. మంచికి చెడుకు వెళ్ళటం ఉన్నాయి. తక్కువ వెళ్ళేవాడిని. యాక్టివ్ ఎప్పుడైనారు ఆర్మూరులో మీరు? 3 నెలల ముందే. 3 నెలల ముందే? 4 months బ్యాక్ అంతే. ఓకే. కొంతమందికి ఎమ్మెల్యే కావాలని బాగా కలు ఉంటుంది, టికెట్ రాదు. అలాంటిది 3 నెలల ముందే మీకు టికెట్ రావడం, గెలవడము నసీబ్ రాసి పెట్టండి. ఏదైనా సరే జీవితంలో కొన్ని మార్పులు మనం అనుకోకుండా జరుగుతాయి. అట్లా నా జీవితంలో జరిగిన మార్పు, జీవితం అంతా కష్టాలు, కన్నీళ్ళు, గడగల, అంటే ఒక రకమైన జీవితం ఎదుగుకుంటూ వచ్చాను. ఇది ఒక్కరోజు పూల పాన్పు కాదు. ఏదో కొందరు వాళ్ళ తాత ఎంపీ, తండ్రి ఎంపీ, కొడుకు ఎంపీ, లేకపోతే కొందరు ఇద్దరిద్దరు మంత్రులు, 3 మంత్రులు, లేకపోతే 6 సార్లు ఎమ్మెల్యేలు. రాజ కుటుంబాలు కావు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. కష్టపడి ఒక 30 ఏళ్ళు సామ్రాజ్యం నిర్మించుకున్నాను. అనుకోకుండా అప్పుడు రాజకీయ పరిణామాలు, అప్పుడు కొన్ని పరిస్థితులు ఆ రకంగా పురుగొల్పినాయి. ప్రజలకు వెళ్ళడం జరిగింది. ప్రజలు 3 నెలలనే తమ బిడ్డగా ఆదరించి సుమారు 30,000 మెజార్టీతో గెలిపించారు. 30,000 మెజారిటీ. ఇప్పటికి కూడా ఏ సర్వే, నిన్న కూడా సర్వే చేసినారు కదా ఛానల్. ఏ సర్వే చేసిన ఆర్మూర్ బీజేపీ అని వస్తుంది. నేనేం తినలేదు ప్రజలది. నేను ఎవరైనా ₹1 అవినీతి చేయలేదు, ఎవరైనా అహంకారం చూపించలేదు, ఎవరైనా అధికారం చూపిస్తలేను. ఫస్ట్ ప్రజలందరూ మీ ప్రశాంతంగా మీ జీవితాలు మీరు బతుకుంటారని చెప్పాను 90 ఊర్లకు. కుల పిచ్చి తగ్గించుకోండి, కొన్ని ఇవన్నీ రకరకాలు తగ్గించుకొని అందరు కలిసిమెలిసి బతకండి, కష్టపడి ముందుకెళ్ళండి అని చెప్పాను. సాగుతుంది అట్లా ప్రయాణం. పుష్ప మూవీకి, అల్లు అర్జున్ పుష్ప మూవీకి ఇన్స్పిరేషన్ మీరే అని కూడా గతంలో విన్నాం.
నువ్వు పుష్ప ఎర్రచందనం సంబంధించి. ఎర్రచందనం అనేది సింపుల్ కర్ర. ఉమ్, పుష్ప సినిమా తీస్తే నేనే అన్నాను అల్లు అర్జున్ అరెస్ట్ చేయమని. ఓకే. ఎందుకంటే లేనిపోని అపోహలు, 5 లక్షలు లేని రేటు నువ్వు 3 కోట్లు చెప్తే ఉన్న యువత అంతా ఇప్పటికే నిరుద్యోగంతో తరలిల్లుతున్నది. ఉమ్, వాటికి నువ్వు లేనిపోని ఆశలు చెప్పాడు, అడవికి పోయి స్మగ్లర్ అయింది అనుకో, అడవికి పోయి ఒకవైపు ఏమో నేచర్ లాస్, ఒకవైపు ఏమో జీవితంలో. జీవితం లాస్. ఒక నిజం ఉన్నా పర్వాలేదు, అలా తీసిన సినిమా అంతా 99% అబద్ధం. ఉమ్. నిజమేంటి సార్, నిజం ఎట్లుంటది ఎర్రచందనం రొటీన్ విషయంలో? ఉంటుంది, అందరూ రొటీన్ గవర్నమెంట్ యాక్షన్ చేస్తూనే ఉంటది. అక్కడ ఉమ్. రైతులు పండిస్తూ ఉంటారు, అమ్ముతా ఉంటారు. ఉమ్, రొటీన్ ఖమ్మంలో టేక్ ఎట్లను, ఉమ్. ఆదిలాబాద్లో టేక్ ఎట్లను. ఇది మొత్తం అడవి ప్రాంతం కదా సార్, ఈ ఎర్రచందనం వచ్చేదంతా అడవి ప్రాంతం. పండించే అవకాశం ఉంటుందా అక్కడ రైతులందరూ పండిస్తారు ఆ పక్కన భూముల్లో? అన్ని. ఇప్పుడు మనం పుట్టక ముందు నుంచే పండిస్తున్నారు. ఉమ్, 3-4 తరాలు. ఇప్పుడు కొత్తగా పుట్టలే కదా, అడవి కొత్తగా తయారు చేయలేదు కదా భారత ప్రభుత్వం. ఉమ్, ఉమ్. ఎన్నో వేలాది సంవత్సరాల తరం నుంచి వస్తుంది అది ఎర్రచంద్రం. అక్కడ ఎర్రచంద్రం ఒక చోట వస్తుంది, మైసూర్లో రోజు కూడా వస్తుంది, సేలంలో శాండిల్ కూడా వస్తుంది. ఓకే, మొత్తము ఆక్షన్ చేసుకొని ప్రభుత్వం యాక్షన్ చేస్తుంది. ఓకే. ప్రభుత్వం యాక్షన్ ఎవరైనా ఫస్ట్ టైం మీరే కొన్నారనుకుంటారు కదా ఆక్షన్ చేస్తే? అంతకుముందు జపాన్ వాళ్ళు కొనేవాళ్ళు, ఇండియా నుంచి నేను ఫస్ట్ టైం. ఎట్లా సార్ డైరీ చేసినారు? ఎంత ఏజ్ ఉన్నారు మీరు అప్పుడు? డేర్ ఏంది కొనడానికి? డైరీ చేసినప్పుడు మీ ఏజ్ ఎంత? డేర్ అంటే 24 ఇయర్స్ అట్లా. 24 సంవత్సరాలనే ఆక్షన్ కొనాలంటే అన్ని విధాలు గట్టిగా ఉండాలి. ఏ రకం గట్టిగా ఉన్నా ఫస్ట్. ఇప్పుడు దానికి మేఘా కృష్ణారెడ్డి ఉన్నాడు, ఏముండే అతను కష్టపడ్డాడు. 89లో ఏదో చిన్న షెడ్ ఉండే ఇక్కడ, నేను అగ్గకపోనేది ఇచ్చారు అతనిది, వాళ్ళ అన్నది పీపీ రెడ్డిది ఇట్లా. అక్కడ ఏదో మా బాలనగర్లో షెడ్ వేసుకున్నాం. ఓకే. ఈరోజు 1,00,000 కోట్లు. ఏమైందండి? ఏముంటుంది? ఇప్పుడు రామోజీరావు గారు పచ్చళ్ళు అమ్మారు. అవును, అంటే పచ్చడి అమ్మితే తప్ప. ప్రియా పికిల్స్. మరి రామోజీ పిలిచి కట్టినప్పుడు అడగలేదు మీ విలేకరులు అందరూ రామోజీరావు దగ్గరికి వెళ్ళి, ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అన్నారు. అంటే మీ సమాజంలో ఈ మీడియాకు నచ్చిన వాళ్ళు ఉంటేనే మేము అడగరు. నేను చెప్పేది ఏంటంటే పచ్చళ్ళు నచ్చిన వాళ్ళు మరి వేలాది ఎకరాల స్టూడియోలు కట్టచ్చు, పెద్ద పెద్ద అంటే ఇండస్ట్రీస్ పెట్టచ్చు. ఎవరైనా మేము ఎందుకు చెప్తాం, జీవితం ఇన్స్పిరేషన్ చెప్తాం తప్ప. ఎందుకంటే నిరుద్యోగంతో నిరాశ నిచ్చులతో డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన కాలం మీద కూడా మనం నిలబడవచ్చు, ఎవరు సపోర్ట్. అది అందుకు చెప్తాను తప్ప వాడికి ఏదో గొప్పతనం గురించి కాదు. గొప్పతనం అలాంటి లక్షలాది మంది ఉన్నారు. అయితే 24 years లో మీరు ఆక్షన్ తీసుకున్నారు. అప్పుడు ఎంత సార్, ఎంత పెట్టారు డబ్బులు ఆక్షన్ తీసుకున్నప్పుడు? అప్పుడు అది $4,200 US లో ఉంటుంది. ఇది రొటీన్ గా గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ యాక్షన్ పెడుతుంది. యాక్షన్ లో తీసుకోవడం, ప్రాసెస్ చేయడం, జపాన్ ఎక్స్పోర్ట్ చేయడం, విదేశాలకు ఎగుమతి చేయడం. దాన్ని బట్టి అప్పటి నుంచి మీ టర్న్ తిరిగింది లైఫ్ లో, అంతేనా? ఒక్కొక్కరికి ఒకసారి తిరుగుతుంది. ఇట్లా 3 నెలలు ఎమ్మెల్యే అయినట్లు, ఒకరు 30 ఏళ్ళకి ఎమ్మెల్యే అవుతాడు. అంటే వ్యాపారం అనేది చేయొచ్చు, డబ్బు సంపాదించవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కష్టపడండి, కాళ్ళ మీద నిలబడండి, కళలు కానండి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మంచి కళలు కానండి. ఏంటికి దరిద్రం కళలు కంటారు. కళలు ఎట్లన్నా మంచి డ్రీమ్స్ అయినా మంచిగానండి. అందులో కూడా చిరిగిపోయిన బట్టలు చిరిగిపోయిన చెప్పులు, కళలో మంచిగా ఫ్రీ, ఖర్చేది కూడా ఏం లేదు. అదన్న నేను చెప్పడం ఏంటంటే యువతకు ఇన్స్పిరేషన్ ఉండాలి, సామాన్యులకు ఇన్స్పిరేషన్ ఉండాలి. కష్టపడితే ఏదన్నా అవుతామని చెప్పడానికి తప్ప నేను ఏదో సంపాదించాను నన్ను చూడను కాదు అట్లా. సార్ అయితే మీరు ఆక్షన్ లో తీసుకున్నప్పుడు అప్పటికే కూడా కొన్ని అక్రమంగా సినిమాలో చూపించిన అది ఎప్పుడు నడుస్తూనే అక్రమంగా. అప్పుడు ఇప్పుడు ఆదిలాబాద్ లో టేకర్ ఇప్పటికి పోతుంది, ఇప్పుడు కూడా అంతే అంతే అంతే. టేక్ అది కర్ర ఏముంటుంది దాంట్లో, అదొక రొటీన్. ఒక ఎర్రచందనం విషయం అంటున్నా. ఎర్రచందనమే ఒరిస్సాలో ఉన్నది, తమిళనాడులో ఉన్నది, కర్ణాటకలో ఉన్నది, అన్ని చోట్ల అన్ని ప్రభుత్వాలు యాక్షన్ పెడతాయి. ఈ మీడియా దాన్ని రాంగ్ వెర్షన్ చూపించింది అన్నట్లు. రైట్. దాని సినిమా ఇంకా ఎక్కువ తీసుకెళ్ళలేరు కాబట్టి అది ఇంకా అడవికి నష్టం అవుతుందని నేను అన్నాను తప్ప అదొకటి మామూలుగా. సో ఆ తర్వాత మీరు సోషల్ యాక్టివిటీస్ లో ఉన్నారు. 3 months ముందే ట్రై చేసినారు, టికెట్ వచ్చింది, ఎమ్మెల్యే అయినారు. మొత్తాన్ని జరిపోయింది. ఏంది రాకేష్ రెడ్డి నెక్స్ట్ గోల్ ఏంది అసలుకి? రాజకీయంగా ఎమ్మెల్యే అయిన తర్వాత మనిషికి ఆశ అనేది ఒక దగ్గర స్టాప్ కాదు, ఖచ్చితంగా ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి పుడుతుంది. మీరు ఇప్పుడు ఎమ్మెల్యే అయినారు, నెక్స్ట్ ఏమవ్వాలనుకున్నారు? గోల్ ఏంది? చెప్పాను చాలాసార్లు, హోంమంత్రి కావాలని. హోంమంత్రి. ఇప్పుడు నువ్వేముంటావు, ఒక ఎస్ఐ ఉంటాడు, ఏమనుకుంటాడు? నెక్స్ట్ ఏం కావాలనుకుంటాడు? సిఐ కావాలనుకుంటాడు. సిఐ ఉంటాడు, ఏమనుకుంటాడు? డిఎస్పీ కావాలనుకుంటాడు, సిపి కావాలనుకుంటాడు. మళ్ళీ సిపి గ్యాప్ వస్తుంది. నెక్స్ట్ చెప్పే కోరుకుంటున్నా నేను. రైట్. నాకు రాజకీయాలలో ఎక్కువ రోజులు ఉండలేనచ్చు. నేను
ఉండలే. నేను ఒక 2, ఓకే 3 టైమ్స్ ఉందాం అనుకుంటున్నా ప్రజలు ఆశీర్వదిస్తే. ఓకే అంతే, ఇంక అంతకు మించి ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ఆలోచిస్తాను నేను రాజకీయ ఫ్యూచర్. రైట్. ఉన్నన్ని రోజులు మంచిగా ఉండాలి. కానీ ఎందుకు రీసెంట్ గా జరిగినటువంటి ఏదైతే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు దాదాపు ఒక 6-7 నెలల నుంచి వాయిదా పడుకుంటూ వస్తుంది, ఎందుకు రాకేష్ రెడ్డి ఎందుకు ట్రై చేయలేదు? మీరు ఎందుకు కావాలనుకోలే అధ్యక్షుడు పార్టీకి? అంటే ఒకటి, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ చదువుకోదు ఎప్పుడే కానీ, మంచిగా ఉండదు అది. ఇప్పుడు నువ్వు క్లాస్ ఫస్ట్ తర్వాత సెకండ్ తర్వాత థర్డ్ ఉంటుంది. ఓకే, ఎమ్మెల్యే అర్హులే కదా సార్ రాష్ట్ర అధ్యక్షుడు? ఎమ్మెల్యే అరుడు వేరు, అనుభవం వేరు. ఓకే, ఎమ్మెల్యే అరుడు అంటే నువ్వు ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే పోటీ చేయడం కాన్స్టిట్యూన్సీకి పరిమితం. రాష్ట్ర అధ్యక్షుడు అంటే రాష్ట్రం మీద మొత్తం అవగాహన ఉండాలి, మొత్తం ఓకే అవగాహన తెలిసి ఉండాలా, తెలిసి ఉండాలి, అక్కడ ఉన్న కార్యకర్తల సంబంధాలు ఉండాలా. ఉమ్. అంటే ఒకటి కాదు కదా, ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు, 50 సంవత్సరాలు అతని జీవితం. 1980 అంటే సుమారు 75 నుంచి 40-45 75 నుంచి ఆయన ఏబీవీపీ విద్యార్థి దశ నుంచే ఒక ఉన్నాడు, అనుభవం ఇస్తారు తప్ప. రాకేష్ రెడ్డి లాంటిది కాదు. రాకేష్ రెడ్డి కూడా ఎవరు కూడా అంటే మీకు పర్సనల్ గా లేకపోవచ్చు, కానీ మిమ్మల్ని చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో రాకేష్ రెడ్డి సుపరిచితమే. అవును, ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీలో మెయిన్ ఎమ్మెల్యే అంటే మీరే కనిపిస్తారు. ఇది ఏదో మీ ముందు చెప్పాలని కాదు, మిమ్మల్ని చూస్తుంటాం మీడియాలో, మీరు అసెంబ్లీలో మాట్లాడే తీరు ఇవన్నీ మీరు చెప్తేనే తెలుస్తుంది నాకు అవగాహన లేదని. రైట్. సో మీకు అవగాహన లేక మీరు వద్దులే, ఎప్పుడు ఇంకా టైం ఉంది కదా అనుకున్నారు అంతే. నన్ను అడిగారు, నేను చేయను అడిగారు అంటే నాకు ఇష్టమని అడగలేదు, ఏదైనా ఆలోచన ఉందా అని అడిగారు, కోరికుందా. మీరు అన్ని విధాలుగా బలంగా ఉన్నారు కదా. బలం అనేది ఆత్మస్థైర్యంతో వస్తుంది, బలం అనేది ఉంటుంది. ఇప్పుడు దొరలతో కొట్లాడతలేమో, రేవంత్ రెడ్డితో కొట్లాడతలేమో. వాళ్ళకొకటే ఆధార్ కార్డు ఉంది, నాకు ఒకటి ఆధార్ కార్డు ఉంది. వాళ్ళకొకటి ఓటు హక్కు ఉంది, నాకు ఒకటి ఓటు హక్కు ఉంది. ఇంకేముంది? కాన్స్టిట్యూషన్ ప్రకారం, ఇండియాలో మన రాజ్యాంగం ప్రకారము అన్ముల కుటుంబానికి ఒక లెక్క, లేకపోతే కల్వకుంట్ల కుటుంబానికి ఒక లెక్క, అట్లేదు కదా. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉన్నాయి. నీ గదియు నిలదీయు, వీలైతే సమాజం పట్ల కొట్లాడు. సమాజం కూడా అంటే ఉన్నోడి గురించి అందరు ఉన్నారు, ఉన్నోడి గురించి నేనెందుకు? ఉన్నవాడికి ప్రపంచం అంత ఉంది, నేను లేని వాడికి సామాన్యుడి వైపు నిలబడాలనుకుంటున్నాను. సార్ ఒక క్వశ్చన్ స్ట్రేట్ గా అడుగుతున్నా, మీరు నిజం చెప్పాలి దీంట్లో. భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఉందా లేదా? వచ్చే ఎన్నికల్లో అది ఎవరు ఆపలేరు. అధికారంలోకి రావాలని ఉంది, ప్రజలకు ఉంది, ప్రజలకు కూడా ఉంది, పార్టీకి పార్టీ నాయకత్వానికి ప్రజలకే ఉంది, ప్రజలకు ఉంది. ఎందుకంటే మీరు గతంలో చూసుకుంటే బిఫోర్ బండి సంజయ్, ఆఫ్టర్ బండి సంజయ్ మాట్లాడుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుకోవాలంటే చాలా వరకు కూడా నేను నిన్న ఏ ఫంక్షన్స్ అయినా, ప్రైవేట్ ఫంక్షన్స్ అయినా, ఏదైనా పొలిటికల్ లీడర్స్, అన్ని రాజకీయ పార్టీ నాయకులు కలిసినప్పుడు, ఏదో నేను స్టూడెంట్ వింగ్ లో వర్క్ చేసిన అప్పుడు కూడా ఏం మాట్లాడుకుంటుండంటే రాష్ట్రానికి సరైన నాయకుడు లేదు, నడిపించే నాయకుడు అని. తర్వాత బండి సంజయ్, లక్ష్మణ్ తర్వాత బండి సంజయ్ వచ్చినప్పుడు వాస్తవానికి దుబ్బాక ఎలక్షన్స్ లో ఆ విజయభారి 48 స్థానాలు దక్కించుకుంది జిహెచ్ఎంసీలో. ఆ తర్వాత మొన్న 8 స్థానాలు వచ్చినాయి. నిజంగా బండి సంజయ్ కొనసాగింటే రాష్ట్ర అధ్యక్షుడిగా డబల్ డిజిట్ ఎమ్మెల్యే స్థానాలు వస్తుండే. కానీ ఎందుకు బండి సంజయ్ని మార్చినారు? అసలుకి ఏముంది అసలుకి మారడానికి కారణం? అంటే ఈ దేశంలో ఒకే ఒక పార్టీ నిష్కలంకం ఉంది, ఒక పార్టీ. ఈ దేశం గురించి, ఈ సంస్కృతి సాంప్రదాయాల గురించి, అఖండ భారత్ గురించి ఒక రకమైన మెజారిటీ ప్రజల కొద్దిగా గౌరవించే పార్టీ. ఆ పార్టీని కూడా మీరు ఇట్లా వ్యక్తి పూజ చేసినారు అనుకో, ఈ పార్టీ కూడా ఉండదు. వ్యక్తి పూజ అయినా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మాకు భారతమాత ఫోటో చాలు అంతే. అట్లా అని ఏ వ్యవస్థ అయినా పాడవుతుంది. వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యం, పార్టీ కన్నా దేశం ముఖ్యం. ఇది దేశం గురించి ఉద్భవించిన పార్టీ, కుటుంబాల గురించో. అంటే సిద్ధాంతం కోసం అధికారంలోకి రావడం కూడా వద్దంటారా? వస్తుంది సిద్ధాంతం. మళ్ళీ అదే చెప్తున్నాను, సిద్ధాంతం ఒకరి వల్ల తగ్గదు, ఒకరి వల్ల పెరగదు. నిరంతరం చైతన్యవంతమైన ప్రజల్ని చైతన్యవంతం చేసుకుంటూ ప్రతి నాయకత్వం, మళ్ళీ వ్యక్తుల వరకు వెళ్తే పార్టీ ఉండదు. 2014లో కూటమితో 14లో 5 సీట్లు పొలిటికల్ ప్రాసెస్. అట్లా అనుకుంటే మాకు 12 వచ్చినాయి 1999లో ఎమ్మెల్యేలు. 8 మంది తెలంగాణ ఎమ్మెల్యే ఉన్నారు. అప్పుడు 1999 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 12 ఉన్నారు. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను నరేష్ సార్, భారతదేశంలో మొదటి సీటు ఆయుష్ పోసింది, ఊపిరి నింపింది, కొట్లాడమని ధైర్యం ఇచ్చిన నేల ఇది తెలంగాణ. మొదటి సీటు ఆ రోజు పార్లమెంట్ ఎలక్షన్ మొదటి భారతదేశంలో సీట్ డిక్లేర్ అయితే జంగారెడ్డి గారు ధర్మకొండ. కాబట్టి నేల మామూలు నేల కాదు భారతదేశానికి. ఒకవేళ మేము ఏదన్నా మాకున్న ఏదైనా చిన్న పొరపాట్ల వల్ల ఏదైనా ఆగుతుందచ్చు కానీ ఈ నేల అగ్గి బరాట.
నిప్పురవ్వ ఇది. ఫస్ట్ భారతీయ జనతా పార్టీ మొదటి సీట్ ఇది. ఊపిరి పోసింది, ఉయ్యాలలు ఊపింది, ధైర్యం నింపింది, పోరాడుమన్న నేల ఇది. రైట్. కాబట్టి ఈ నేలలు ఎప్పుడు కాషాయం సింధూరం ఉద్భవిస్తూనే ఉంది. అది సరైన సమయంలో సరైన వస్తుంది తప్ప ఇట్లా ఇట్లా క్రాస్ అవుతూనే ప్రతి ఒక్కసారి వ్యక్తులను లేపడం వల్లనే మళ్ళీ అక్కడ ఇబ్బంది వస్తుంది. ఓకే. ఈ భారతీయ జనతా పార్టీకి ఒకటేనండి, దీనికి ఒకటి, ఈ దేశం ముఖ్యం, మాకు ధర్మం ముఖ్యం, న్యాయం ముఖ్యం. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. అంటే వ్యక్తి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం అంటారు, కరెక్టే. అవును. కానీ మీరు చూసుకుంటే అంటే భారతీయ జనతా పార్టీ కాకుండా కాంగ్రెస్ లో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో తీసుకొచ్చినాడు ఒంటి చేతితోనే. మొన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎంతమంది నాయకులు ఉన్నా అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఏదైనా ఒక నాయకుడు, రేపు మీరు కూడా కావచ్చు భవిష్యత్తులో, ఒక నాయకుడు అద్దరిలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటది కదా సార్. అంటే మీకు 21 రాష్ట్రాల్లో ఎట్లా వచ్చినాం? ముఖ్యంగా తెలంగాణ గురించి 21 రాష్ట్రాల్లో ఎట్లా వచ్చినాం? ఎవరు వచ్చారు? ప్రజల నుంచి అక్కడ కూడా బండి సంజయ్, రాకేష్ రెడ్డి పోయి అందరూ పోయి గెలిపించారా? ప్రజల్లో రెవల్యూషన్ రావాలంటారు. రెవల్యూషన్ ఇస్ డిఫరెంట్. చైతన్యం అదేమో తిరుగుబాటు. ఈ చైతన్యం హిందువులలో తిరుగుబాటు రావాలా. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అనే సిద్ధాంతం హిందువులలో రావాలా. అది హిందుత్వానికి. దేశానికేమో చైతన్యం. రైట్. సో ఇప్పుడు ప్రజెంట్ బలంగానే ఉంది పార్టీ. 8 ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 ఎంపీలు ఉన్నారు, పైగా దాదాపు ఒక 20 చోట్ల సెకండ్ ప్లేస్ వచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇట్స్ గ్రేట్ థింగ్. 53 చోట్ల మొదటి స్థానంలో ఉన్నాం. 53 చోట్ల మొదటి స్థానంలో ఉన్నాం. దాన్ని కాపాడుకుంటాం. 2వ స్థానంలో ఉన్నదాన్ని మొదటి స్థానంలో తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే. ఇది ఒక నిరంతరం ఒక ప్రవాహం. ఇది చైతన్యపరచటము ప్రజల్ని. ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా 10 సంవత్సరాలు అవినీతి పరిపాలనలో, అహంకారపూరిత పరిపాలనలో ఎందుకు బీసీకి ఇస్తారని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు భారతీయ జనతా పార్టీ చీఫ్ పదవి. ఎందుకు రామచంద్రరావుకి ఇచ్చినారు అంటే ఆ వ్యక్తి కాకుండా అంటే ఆయన ఒక ఓసీకి ఎందుకు ఇచ్చినారు అనే మాట కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? మేము భారతీయ జనతా పార్టీ ఓకే రాజకీయంగా ఏది ఉన్నా కానీ ఫస్ట్ హిందూగా ఆలోచిస్తాం. కులం కాదు, ఫస్ట్ హిందూగా. ఇంకా మనకి డైరెక్ట్ మతమే ముఖ్యం. మా హిందుత్వాన్ని ఎక్కువ గౌరవిస్తాం. హిందుత్వాల చీలిక లేకుండా చూస్తాం. మిగతా రాజకీయ పార్టీలన్నీ కులాల మధ్యన చిచ్చు పెట్టి డివైడ్ ద పాలసీ తీసుకొని హిందువులను విడగొట్టడం, మైనారిటీలను ఏకత చేయటం అనేది వాళ్ళ పని. కాబట్టి రాజకీయ పదవులలో ప్రతిసారి ఈరోజు భారత ప్రధానమంత్రి గారే బీసీ ఉన్నాడు 3వసారి. గిరిజన బిడ్డ రాష్ట్రపతి ఉంది. మైనారిటీ బిడ్డను, దళిత బిడ్డను రాష్ట్రపతి చేసినాం. 27 మంది బీసీ కేంద్ర మంత్రులు ఉన్నారు, దళిత మంత్రులు ఉన్నారు. కానీ ఇక్కడ అవసరం లేదు. అంటే మళ్ళీ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. సమయాన్ని బట్టి దాన్ని బట్టి తప్ప దానికి ప్రధానికి ఓసీలు, బీసీలు, ఎస్సీలు అనుకునే పార్టీ కాదు ఇది. అట్లా పేరు చెప్పి ఓటు అనుకునే పార్టీ కాదు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఎట్లయితే మేనిఫెస్టోలో పెట్టినామో బీసీ ముఖ్యమంత్రిగా, నాకు తెలిసి 99% ముఖ్యమంత్రి బీసీ అవుతాడు వచ్చే ఎన్నికల నాటికి. వచ్చే ఎన్నికలకి 3-4 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలు బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకెళ్తారా, లేకపోతే ఎస్సీ చేస్తామచ్చు. అద్దా ఎస్సీ, అద్దా ఎస్టీ, అద్దా ముఖ్యమంత్రి ఎవరినైనా ప్రకటించే అవకాశం ఉంటది. ఇంకా అప్పుడు ఆ సమయంలో పార్టీ అధిష్టానం నిర్ణయము, అక్కడున్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అట్లా. రాజాసింగ్ విషయంలో చాలా మంది బాధపడ్డారు సార్ ఆ రోజంతా కూడా, ఆయన రాజీనామా చేయడంతో. ఆయన కూడా అధ్యక్ష పదవి అడిగినాడు. ఎందుకంటే చాలా మంది రేవంత్ రెడ్డిని చూసి ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు. అరే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై పార్టీని అధికారంలో తెచ్చిండు, ముఖ్యమంత్రి అయిండు, మేము కరుడుగట్టిన బీజేపీ ఆర్ఎస్ఎస్ మా రక్తంలో ఉంది, మాకెందుకు ఇయ్యరు పదవి అని రాజాసింగ్ కూడా అడిగిండు. ఆయన అడిగినప్పుడు కూడా ఆయనతో ఉన్న వాళ్ళందరినీ బెదిరించినారు, ఆయనకి ఇవ్వలేదని చెప్పి ఆయన మనస్తాపంతో రాజీనామా చేసిండు. మీకు ఏమనిపించింది సార్ ఆ విషయం చూస్తే? రాజాసింగ్ గౌరవిస్తాం మేము బాగా, అందరికన్నా ఇంకా అభిమానంగా చూస్తాం. ఎందుకంటే మాకన్నా 3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యిండు, సీనియర్ నాయకుడు. కానీ ఆయనకన్నా ముందు 30 ఏళ్ళ ముందు వచ్చిండు ఆయన రామచంద్రరావు. ఆయన కూడా తెలుగుదేశం నుంచి వచ్చిండు. రాజాసింగ్ అవును, ఈయన పుట్టుడే కాషాయ వర్ణంలో పుట్టిండు రామచంద్రరావు గారు. ఇవి కూడా ఆలోచించాలా. నాకు అభిమానం దొంగ. ఇప్పుడు నన్ను కూడా అంటారు చాలా మంది, అన్న నువ్వు కావాలి, చాలా మంది మెసేజ్లు పెడతారు. ఒక్కరి గురించి కొంతమంది అభిమానం గురించి పార్టీ 100 పాయింట్స్ తీసుకుంటుంది, వేరీ చేసుకుంటుంది. రాజాసింగ్ సరైన పదవి సరైన సమయంలో ఇస్తారు. ఆయన ఈరోజు రాష్ట్ర స్థాయి నాయకుడు కాదు, ఆయన ఈరోజు దేశ స్థాయి నాయకుడు.
ఉత్తర భారతంలో మంచి క్రేజ్ ఉన్న నాయకుడు, అవును సార్. ధర్మం గురించి నికాస్ అయిన నిజాయితీ గల హిందూ బిడ్డ, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నేనేం చెప్తున్నాను, ఆ రోజు కూడా చెప్పాను, రాజాసింగ్ మమ్మల్ని వదులుకోడు, మేము రాజాసింగ్ వదులుకోరు. అదే నడుస్తా ఉంటే చిన్న చిన్న కలతలు అన్నదమ్ముల మధ్య. నిన్న కూడా చెప్పాడు కదా, మళ్ళీ బుజ్జగింపులు అయ్యి మళ్ళీ హిందూ ద్రోహ పార్టీలకు పోనన్నాడు. క్లియర్ ఆయనకు తెలుసు కదా, బీఆర్ఎస్ కాంగ్రెస్ హిందూ ద్రోహ పార్టీలని. నాకు అమిత్ షా గారు, యోగీజీ, నరేంద్ర మోడీజీ వాళ్ళ ఆశయాలలో పోతానన్నాడు. ఇక్కడ స్థానికంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, త్వరలోనే అన్ని సర్దుమణుగుతాయి. అమారలి హనుమోల రాజాబాయి గారు వాపస్ అంటారు, మళ్ళీ గారు బయటకు వెళ్తే కదా వాపస్ రాదు, హోల్డ్ లో పెట్టారు అంతే. ఓడి లేదు, గాడు లేదు. అప్పుడు ఏదో ఆ రోజు ఒకరోజు ఆవేదన ఉంటుంది మనుషులకు. కొందరు కంట్రోల్ చేసుకుంటారు, కొందరు ఇబ్బంది పడతారు. చాలా నిర్ణయం తీసుకోదు, ఏది కూడా తొందరపడి నిర్ణయం తీసుకునేం కాదు, ఏం కాదు. కొన్నిసార్లు మ్యాచ్ 2020 ఆడాలి, ఒకసారి టెస్ట్ మ్యాచ్ ఆడాలి. ఎప్పుడు సమయానుకూలంగా ఆడింది రాజకీయం. ఎందుకు సార్ రామచంద్రరావు గారిని ఎందుకు నియమించినారు అధ్యక్షుడిగా? అంటే నేను ఒకటి చెప్తున్నానండి, ఎవరిని ఎందుకు నియమించాలా, అందరిని అధ్యక్షులు చేయడం వీలు కాదు కదా. ఒక్కొక్కరికి ఒక ప్లస్ ఉంటుంది, ఒక్కొక్క మైనస్ ఉంటుంది. ఈయనకు ప్లస్ ఏముంది అంటున్నా, ఈయనకు ప్లస్ ఫస్ట్ నా అభిప్రాయం అంటే, ఎందుకంటే నాకు చెప్పి చేయలేదు కాబట్టి నేను చెప్తున్నాను. రెండోది 1980 నుంచి పార్టీ పుట్టి నుంచి పార్టీలో ఉన్నాడు. బీజేఎం యువతల బీజేఎం ఉద్యమాలు కావచ్చు, బీజేపీల ఉద్యమాలు కావచ్చు, స్టూడెంట్స్గా ఉద్యమాలు కావచ్చు, ఏబీపీల ఒక రకమైన అగ్రెసివ్ 14 కేసులు 15 కేసులు బుక్ అయినాయి ఆయన మీద. రెండోది నిరంతరం పార్టీ ప్రెసిడెంట్ ఉండటం కావచ్చు, ఎమ్మెల్సీ ఉండటం కావచ్చు, రాజకీయ రంగంలో 2 సార్లు పోటీ కూడా ఓడిపోయిండు. అంటే అనుభవం ఉంది, ఎమ్మెల్సీగా గెలిచిండు. అంటే ఒక 30-40 ఏళ్ళ నుంచి నిరంతరం పార్టీ గురించి కష్టపడుతున్నాడు. తెలంగాణ మీద సంపూర్ణమైన అవగాహన ఉంది, మంచి ఇంటలెక్చువల్, సౌమ్యుడు, అందరినీ నిబద్ధత ఉంది పార్టీ దాంట్లో 1% కూడా సందేహం లేదు. నిబద్ధతతో పాటు బాగా ప్రేమపూర్వకమైన మనిషి ఆయన. అందరినీ కలుపుకుపోతాడు, అందరితో కడుపు నిండా మాట్లాడతాడు. కాబట్టి తెలంగాణకు ప్రజలకు సరిపడే నాయకుడు అవుతాడని అనుకున్నారు, నిర్ణయించారు. ఏం కావాలి, 50 ఏళ్ళు కుటుంబాన్ని వదిలి, కెరీర్ని వదిలి పార్టీకి అంకితం చేసిన వాళ్ళకన్నా ఏం కావాలి సేవలు? ఏం ఒక్కసారి గెలిచిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు చేసినారు. అవును, పార్టీ ఏ భావజాలంతో, ఇది భావజాలంతో ఒక రకంగా పోవాల్సిందే, నిజాయితీ నీతి నియమాలతో ఉన్న పార్టీ ఇది. కాబట్టి ఒక డిఫరెంట్ ఐడియాలజీ పార్టీ. కాబట్టి ఇక్కడ కష్టించే వాళ్లకు, పార్టీని నమ్ముకున్న వాళ్లకు సరైన పదవులు వస్తాయని మళ్ళీ ఒకసారి రుజువు చేశారు. చాలా వరకు సార్ బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు 2023 కాదు, అంటే అన్ని పార్టీ నాయకులు, అన్ని పార్టీ అభ్యర్థులు 2018 కూడా బీజేపీ దగ్గర నుంచి చూసిన పేర్లు చెప్తే బాగుండదు. పోటీ చేయడానికి బయట నుంచి డబ్బులు తెచ్చుకొని పోటీ చేయడం జరిగింది సార్. చాలా వరకు అన్ని పార్టీలు ఉంటారు, బీజేపీలో ఎక్కువ ఉంది సార్. అంటే ఫండింగ్ ఉంటుంది కాబట్టి పార్టీ. ఏమంటారంటే ఏది ఫండింగ్ ఉన్నా ఏది ఉన్నా చాలా తక్కువ ఉంటుంది కదా. రాజకీయం అంటే నా ఉద్దేశం ఒకటండి, తన తలరాత తానే రాసుకోవాలి సార్. తన తలరాత తానే రాసుకోవాలి. ఎవడైతే రాజకీయ రంగం కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు. ఇప్పుడు ఇది ఒక రకమైన అభిమన్యులాగా ఉంటుంది మా జీవితాలు. ముస్లిమ్స్ మమ్మల్ని ఆదరించరు, ఓట్లేయరంటే కాంగ్రెస్ ఒక రకమైన విషభావజాలం నింపింది అలా మనుషులలో. ఒకప్పుడు అంతా బాగానే ఉండేది పాపం వాళ్ళు. మీరు బీజేపీ కొట్టెత్తిన తల 1000 ముక్కలు అయితే అన్నట్టు ఆ రకంగా భావజాలం నింపారు. అలా కుటుంబం గురించి, కుట్రల గురించి. ఇక మిగతా పైన ఏమంటారు బుజ్జగింపు రాజకీయాలతో దూరం చేశారు కొన్ని ప్రాంతాలు. అన్నింటినీ ఛేదించి ఈ అభివృద్ధి చెందిన భారత్కి చెందాలంటే అందరినీ కలుపుకొని పోయినాం. కాబట్టి 21 రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చినాం. కాబట్టి బీజేపీ అయినా మాకున్న సమస్యలు మాకున్నాయి, కానీ ఏ సమస్యలు ఉన్నా అధికారానికి అడ్డురాదు. అధికారం అడ్డురాదు. దానికి 21 రాష్ట్రాలలో కాషాయ జెండా ఎగరడమే నిదర్శనం. కాబట్టి తెలంగాణలో కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏది వచ్చినా ఎదుర్కొంటాము. ప్రజలలో నిలబడి ప్రతిపక్ష పార్టీగా పోరాడతాం ప్రజా సమస్యల మీద. ఏదైతే ఈ అవినీతి కాంగ్రెస్ ఢిల్లీకి మూటలు మోసి తెలంగాణ ప్రజలను మళ్ళీ తాకట్టు పెట్టి సుమారు ఇప్పటికీ 2 లక్షల కోట్లు నిరంతరం ఉన్న ఈ కాంగ్రెస్ దుష్ట ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల నాటికి ఎట్లుంటుంది అంటారు సార్ మీకు పర్సనల్గా? బీజేపీ వ్యూ ఎట్లుంది అసలు వచ్చే ఎన్నికల నాటికి? రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికల నాటికి? తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా రేపరేపలాడతా అనుకుంటున్నాను. నికాస్ అయిన హిందూ బిడ్డ, నేను అనగా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడని ఒక హిందూ బిడ్డ తెలంగాణ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేస్తాడు గవర్నర్ ముంగట. ఆ లోపు జమ్లీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుంది. రేపు వచ్చినా సరే ఎప్పుడైనా సిద్ధమే. మనం రాలేదు 42 నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే గెలలేదు ఎట్లా మేము మరి గెలుపు ఒకటి మళ్ళీ అదే చెప్తున్నాం. నిరంతరం ఇది ఒక చైతన్యప్రదమైన యాత్ర ఇది మాకు. కానీ తెలంగాణలో ఇంకా ప్రజల ఆశలు నిరాశలు చేయ మా మీద చాలా ఓప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఒకవైపు పెంక మీద ఇప్పుడు పొయ్యిలో పడ్డట్లున్నది. ఖచ్చితంగా జనరంజక పాలన అందిస్తామనే ధీమా ఉంది మీకు. భారతదేశాన్ని ఎట్లా చేస్తున్నాం, దృఢమైన భారత్ని ఎట్లా నిర్మించాం, చినాబ్ బ్రిడ్జ్లు ఎట్లా నిర్మించాం, అండర్ గ్రౌండ్ సీవేస్ ఎట్లా వేసాం, బొంబాయిలో వర్లీ లింక్లో అటల్ సేతులు ఎట్లా కట్టాము, రామ సేతులు ఎట్లా కట్టాము, 18 లైన్ల రోడ్లు ఎట్లా వేసాం మీరట్టు ఢిల్లీ. ఈ దేశాన్ని ఒక రక్షణ రంగంలో ఒక దుర్భేద శక్తిగా ఎట్లా పెట్టినాము, ఈ దేశాన్ని ఏ రంగంలో అభివృద్ధి చేయలేదు ఈ 11 సంవత్సరాలలో చెప్పండి. భారతీయుడు భారత ప్రధాని అంటేనే ప్రపంచమంతా వంగి వంగి సలాములు కొడుతుంది. కాబట్టి దేశం ముఖ్యమండి మాకు. ఎక్కడైనా ఒక్క అవినీతి చూపించండి 11 సంవత్సరాలు, ఒక్క అవినీతి. అదే గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి లేని రోజు చెప్పండి. ఆకాశంలో అవినీతి, భూమి మీద అవినీతి, సముద్రంలో అవినీతి ఎక్కడే లేదు. జలాంతర్గాముల అవినీతులు, ఆదర్శ్ కావచ్చు, అవి కావచ్చు, షాప్స్ కావచ్చు, రక్షణ ఎన్ని రకాల అవినీతులు అని చేసినారు. కాబట్టి ఇప్పుడు శ్వాస పీల్చుకున్నది ఈ దేశం. ఇప్పుడు సురక్షితంగా ఉంది. బాంబులు లేవు, బ్లాస్టింగ్లు లేవు, భద్రత గల భారతదేశాన్ని నిర్మించాము. సగటు మధ్యతరగతి వాడు ఈరోజు వందే భారత్ ట్రైన్లల్లా, 8 లైన్ల రోడ్లల్లా, ఐఐఎంలు, ఏఐటీలు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, అన్ని రకాలుగా భారత్ని వికసిత భారత్, సురక్షిత భారత్ తయారు చేసినాం. సార్ తెలంగాణ విషయానికి వస్తే సార్ ఫోన్ ట్యాపింగ్ పైన ఏం చెప్తారు సార్? ఫోన్ ట్యాపింగ్ పరిణామాలు దీనిపైన ఏం చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ అయితే నేను ముందు నుంచి కూడా బాగా వ్యతిరేకంగా ఉన్నాను. ఇది ఒక దుర్మార్గమైన చర్య, ఒక రాజ కుటుంబానికి దాసోహమైన వ్యవస్థ, ఒక పవిత్రమైన రాజ్యాంగబద్ధమైన ఒక పోలీస్ యూనిఫామ్, కాకి యూనిఫామ్ని మొత్తం తాకట్టు పెట్టి దిగజార్చిన ఈ విషయం, భార్యాభర్తల మధ్యన ఏ సున్నితమైన అంశాల మధ్యన కూడా నీకు ట్యాపింగ్ చేసిన ఈ వ్యవస్థని ఎవరెవరైతే అధికారులు ఉన్నారో, ఎవరెవరైతే ఈరోజు ఈ వ్యవస్థలో ఉన్న లొసుకుల్ని వాడుకొని మళ్ళీ ధైర్యంగా ఉన్నారో వీళ్ళందరికీ రావాలంటే దీన్ని ట్యాపింగ్ని సిబిఐకి ఇవ్వాలా, దోషులను తొందరగించి అవసరమైతే సౌదీ చట్టాల ప్రకారం బహిరంగంగా ఉరిపెట్టాలి. రీసెంట్గా మీరు ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో మీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. కానీ అక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఏ వ్యాపారవేత్త, ఏ హీరోయిన్ వచ్చి బయట మాట్లాడలేదు. రాజకీయ నాయకులు తప్ప పారిశ్రామికవేత్తలు కానీ, వ్యాపారంలో హీరోయిన్స్ ఎవరు బయటకు వచ్చి మాట్లాడిన దఫా లేవని కొంతమంది జర్నలిస్టులు మాట్లాడారు కదా. మాట్లాడాలంటే అంటే అలాగే అంటే హీరోయిన్లు వచ్చి లేకపోతే సినిమా తారాలు వచ్చి ఇలా చెప్పాలట్నా? ఏం చెప్పాలి జర్నలిస్టులకు? ఇప్పుడు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు మహిళనే కదా, అవును, గౌరవప్రదమైన మహిళనే కదా, ఆమెనే చెప్పింది కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఒక మాజీ ముఖ్యమంత్రి చెల్లెలు, సోదరి, ఒక రాష్ట్రంలో పార్టీ నాయకురాలు, ఇంతకు అధ్యక్షురాలు, ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షురాలు, ఒకప్పుడు సొంత పార్టీ అధ్యక్షురాలు అనుకో, డైరెక్ట్ చెప్పింది కదా. మా బాబాయ్ తీసుకొచ్చిన క్లిప్స్ వినిపించాడని. అంటే అంటే వీళ్ళకి హీరోయిన్లే కావాలి. మా విలేకరులు ఎవరైతే అడిగారో హీరోయిన్లు అయితేనే వీళ్ళకి ఎట్లయితే ఎవడెవడైతే ఇప్పుడు ఆ ద్రోహులు చేశారో ఇట్లా వీళ్ళకి కూడా ముచ్చట ఉన్నట్లేదు. ఎవరైతే అడిగారో హీరోయిన్లను చూడాలని, హీరోయిన్ ఫస్ట్ మీ చెల్లెలాగా చూడండి, మీ కూతురులాగా చూడండి. అది మన కుటుంబంలో అనుబంధం పెంచుకోండి. ఏ మహిళలంత మాత్రం, హీరోయిన్ అంత మాత్రం ఆ రకంగా టార్చర్ పెడతారు. తెలంగాణ వస్తేనే భయపెట్టేట్లు చేస్తారు. అప్పుడు ఆడు, ఇప్పుడు ఏదో మొన్న ఇంగ్లాండ్ అమ్మాయి అన్నట్లు. అది ఎట్లా చూస్తారు సార్? ఇంగ్లాండ్ అమ్మాయి ఎట్లా చూస్తాం? వ్యభిచారిగా చూస్తున్నారు నన్ను. దిగజారిన రాజకీయ నాయకులు ఉంటే గట్లనే ఉంటుంది. దిగజారిన పెద్ద కామెంట్ కదా సార్ ఆ విధంగా మాట్లాడబోవడం. ఇది ఒకటి చైతన్యవంతమైన సమాజం ఆలోచించుకోవాలి. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కావద్దంటే కొద్దిగా పద్ధతులు, నైతిక విలువలు, రాజ్యాంగబద్ధ పరిపాలించే పార్టీలను చూజ్ చేసుకోవాలి. ప్రజలు కూడా గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పెడతాం పెట్టిన గాడిదలకు గడ్డేసి గట్టినప్పుడు గాడిదలు ఆయన డబ్బులు లేవన్నాడు,
ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకోతారు, చెప్పులు ఎత్తుకోవే వాళ్ళ చూస్తున్నారు అని చెప్పి మాట్లాడాడు ముఖ్యమంత్రి. అంటే ఇలాంటి సభలు కార్యక్రమాలు పెడుతున్నాడు. ఇప్పుడు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే వాళ్ళకి ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి. అవి అదనంగా ప్రభుత్వానికే నష్టం. ఇప్పుడు ఇలాంటి మిస్ వరల్డ్ సంబంధించిన షోలు పెట్టడం కూడా తెలంగాణకు డబ్బులు పోయినట్టే కదా సార్. నువ్వు ఇదంతా వ్యక్తిగత ఇమేజ్ గురించి అండి. సమాజ స్పృహ తగ్గింది, రాష్ట్ర ఖజానా గండే కదా. రాష్ట్ర ఖజానా గండి. నేను చెప్తున్నా కదండి, విద్య అయిపోయి ఈరోజు కూడా ఎవరు చెప్పారు చూడు, మొత్తం సుమారు 26,000 స్కూళ్ళల్లో ఒక 500 స్కూళ్ళ ఒక 500 సుమారు 500 మించిన స్టూడెంట్స్ తక్కువ ఉన్నాయి. 10,000 స్కూళ్ళు మూతపడ్డాయి. వీళ్ళకి విద్య మీద లేదు, స్టేట్మెంట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. మళ్ళీ రాష్ట్రంను కూడా సమానంగా చూడాలని లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రంలో పక్షపాత ధోరణి, దక్షిణ తెలంగాణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, ఒక్కొక్క జిల్లాకు 3 మంత్రులు ఇవ్వడం. ఒక జిల్లాకు కాదు సార్, ఇక్కడ ఒక్క లోక్సభ సెగ్మెంట్కే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం అనుకోండి, ఒక జిల్లాకు 10 పాత జిల్లా గురించే మాట్లాడదాం. అప్పుడు ఎందుకు ఇంకా ప్రజలు అవన్నీ మీకు ఒక జిల్లాకు 3 మంత్రులు. ఇప్పుడు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాకు మంత్రులు లేరు. మళ్ళీ ఉన్న మేజర్ పోర్ట్ఫోలియోస్ అన్ని దక్షిణ తెలంగాణకు మేజర్ పోర్ట్ఫోలియోస్. మళ్ళీ అడుగున ఈ ఉత్తర తెలంగాణని పక్షపాతంతో చూస్తున్నారు. అందులో ముఖ్యమంత్రిది ఏం లేదు, కొంతమంది హైకమాండ్ తో కూడా తెచ్చుకుంటున్నారు మంత్రి పదవులని కూడా విన్నాం. ముఖ్యమంత్రిది ఏమున్నదా లేదా అనేది మరి ఆడ ట్యాక్స్ ఎట్లున్నదో, ట్యాక్స్ ఎట్లా కట్టాలా, ఏమేమి కట్టాలా తెలిసినోడు కడతాడు, ట్యాక్స్ కడతాడు, తెచ్చుకుంటాడు. ఆ పార్టీ అట్లాంటిది కదా, ముళ్ళెలు మోసే పార్టీ, మూటలు మోసే పార్టీ, తెలంగాణని తాకట్టు పెట్టే పార్టీ. కాబట్టి ఇలా కొత్తగా కాదు కదా, నాటి మనం పుట్టక ముందు నుంచి చూస్తున్నాం, పుట్టినాక చూసినాం. అడుగున అవమానించిన పార్టీ ఇప్పటి కూడా ఏడ దొరుకుతుంది పాపం మా ముఖ్యమంత్రికి? అపాయింట్మెంట్ కూడా దొరకదు ఢిల్లీలో. అదే దురదృష్టం. అప్పుడున్న తెలంగాణ మీకు రేవంత్ రెడ్డికి ఏ విధంగా ఉంది, సఖ్యత ఏ విధంగా ఉంది? కలిసినారు ఎప్పుడు? వ్యక్తిగతంగా బాగుంటది. ఏమిటి దాంట్లో ఆయన ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేని బాగుంటాయి సంబంధం. నియోజకవర్గ సమస్యల పైన, అభివృద్ధి పడుతూ ఉంటున్నాను. అంటే సమస్య పోరాడుతున్నాను, ఇంకా సరిగ్గా లేదు. దాన్ని బట్టి నిలది ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎడన్నా మీ మధ్య కాంగ్రెస్ బీజేపీ మాటలు ఎప్పుడైనా జరిగినాయా మీకు రేవంత్ రెడ్డికి మధ్య? కాంగ్రెస్ బీజేపీ అంటే మీరు బీజేపీ ఎమ్మెల్యే, ఆయన ముఖ్యమంత్రి. అవును. ఏవైనా మాటలు జరిగినాయా? అంటే అసెంబ్లీ మాట్లాడతాం అంతే. అసెంబ్లీ మాట్లాడతాం బహిరంగ. అందరికన్నా తెలంగాణ నిలదీసింది నేనే కదా ముఖ్యమంత్రి గారిని. కోడంగల్కి 1000 కోట్లు ఎట్టకుండా పోతావు, మాకు 1 కోటి రూపాయలు ఎట్టిస్తామని. దాని గురించి ఆఫ్ కెమెరాలా మీ పర్సనల్ గా ఏమైనా మాటలు అయితే అడుగుతాను, బహిరంగానే అడుగుతాను నేను. అంతే. అంటే మంత్రులను కూడా అడుగుతాను, ఉన్నట్టు దోసుకపోతే దానికైనా మేము తెలంగాణ తెచ్చుకున్నది. అంటే ఆదిలాబాద్, నిజామాబాద్ నిర్లక్ష్యం గురి చేసి, అంటే మా ప్రాంతాలను నిర్లక్ష్యం గురి చేసి మా డబ్బులన్నీ దోసుకొని పోతారు ఎట్లా? అంటే మేము పన్నులు కడతలేమా? మరి 2 లక్షల కోట్లు అప్పు తెచ్చిండ్రు, అంటే మా వాట లేదు దాంట్లో. మదిరకు, నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ 3 జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో, మిగతా 7 జిల్లాలు లేవా? కాంగ్రెస్ వాళ్ళకు కూడా కడుపు అడుగుతున్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా అంటున్నారు కదా. కానీ కొద్దిగా పరిమితులు ఉంటాయి వాళ్ళకు. నేను ప్రతిపక్షంలో కాబట్టి నిగ్గదీసి అడుగుతున్నాను. ఒక బీజేపీ ఎమ్మెల్యేగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు సార్? చూస్తే ఈరోజు ప్రజలు ఫస్ట్ టైం భారతదేశంలో ఇంత తొందరగా విరక్తి చెందిన పార్టీ, విరక్తి చెందిన ప్రభుత్వము, ఈ 2 ప్రభుత్వం ఉన్నదంటే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతే. అంటే ప్రజలు అంటే ఏ కొంది 1-2 తాయిలాలు పెట్టినంత మాత్రాన 6 గ్యారంటీలు అని చెప్పి మోసం చేసిన పార్టీ. ఇంతవరకు పెన్షన్లు ఇవ్వలేదు. 2-3 గ్యారంటీలు అమలు అవుతున్నట్టే కదా. ఏ గ్యారంటీ అంటే గ్యారంటీ, మోసపూరిత గ్యారంటీలు. ఇప్పుడు ఉదాహరణకు 1-2 గ్యారంటీలు 2 లక్షల కోట్లు అప్పు తెచ్చి 20,000 మంచి అయిపోయింది. 1,80,000 కోట్లు తినేస్తుంది. 20 కోట్లు మంచి, దీనికి ఒక 7,000 కోట్లు, దానికి 15,000 కోట్లు మంచి మొత్తం తినరా ఇట్లా? అడుగడుగున అవినీతి, ఏ ప్రాజెక్టుల మీద ఎంక్వైరీ లేదు. ఏమంటే ఇంతకుముందు రెచ్చగొట్టి తెలంగాణ ప్రజల్ని కాళేశ్వరం ప్రాజెక్టు, నయం డైరీలు ఎటువైనాయి, నయం డైరీ ఎటువైంది, కాళేశ్వరం ప్రాజెక్టు ఎటువైంది, ఇంటర్ పిల్లలు పాపం ముక్కు పచ్చదాని పిల్లలు చనిపోయినారు అప్పుడు. అవన్నీ తీయాలా? లోపల ఎవరెవరు తప్పేసిండో అందరినీ తీసుకు చెంచలగూడలు ఎత్తాము, చెర్లపల్లి ఎత్తాం అనుకుంటే చెప్పి అంత లోపైకార ఒప్పందాలు చేసి మళ్ళీ నేను నువ్వు ఒకటే అనుకుంటే తయారైనరు కాంగ్రెస్, బీఆర్ఎస్. ఇందులో ఎమ్మెల్యేలు అందులో పోతారు, అందులో కొన్ని ఎమ్మెల్యేలు దీనిలో పోతారు. ఆ 2 పార్టీలు ఒకటే. కాబట్టి ఒక మోసపూరిత చర్యల ద్వారా, ప్రజాకర్షక మాటల ద్వారా, అంటే జస్ట్ పిసి సర్కార్ అని ఒకప్పుడు ఉంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంద్రజాలికుడు. ఓకే. ఇంద్రజాలికులాగా మాటలు ముఖ్యమంత్రి. ఇక మంత్రులు ఉండే చూడు, ఇంత మెజిషియన్ ఉండే ఒక అట్లా. ఇట్లా అనగానే ఇట్లా పౌరమత్తుండి, ఇట్లా అనగానే అంటే ఇట్లా మెజిషియన్ లాగా పరిపాలిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు జ్ఞానోదయం అయింది. ఏదో అప్పుడున్న ఆ రాజ కుటుంబము, ప్రజాస్వామ్య విద్రోహ కుటుంబాన్ని దించే టైంలో మేము కొద్దిగా
తొందరపడి నిర్ణయం తీసుకున్నాం. కానీ రానున్న రోజుల్లో సరైన పార్టీ దేశాన్ని ఎట్లయితే అభివృద్ధి తీసుకెళ్తున్నదో భారతీయ జనతా పార్టీ అయితేనే కరెక్ట్ అని ప్రజలు అనుకుంటున్నారు. రైట్. రీసెంట్ గా మహాన్యూస్ ఆఫీస్ పైన దాడి జరిగింది కదా సార్, ఆ దాడిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? నేను అదే చెప్పాను కదా, ఆ రాజ కుటుంబానికి రాజ్యాంగంలో నుంచి వాళ్ళకి ఎటువంటి అప్లికేబుల్ అని చేయాలి. అది ఆ కుటుంబం మీద ఏదో ఉన్న ఒక కిరాయి గుండలు, కిరాయి రౌడీలు దాడి తప్ప అదే దాడి కాదు. దానికి తెలంగాణ అస్తిత్వానికి సంబంధం లేదు, లేదంటారు. 1% కూడా లేదు. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది డిబేట్ పెట్టారు. 100 ఛానళ్ళు 100 రకాలుగా పెడుతున్నాయి. అంటే ఆ ఛానల్ ఎందుకు టార్గెట్ చేసినారు తెలంగాణలో? అలా కావాల్సింది అదే కదా. అప్పుడు నేను ఇప్పుడు చెప్తే కదా, ఇప్పుడు నా కేసీఆర్ సార్ ఏం చెప్పిండే, బిర్యానీ పెండ్ అని లేదా, మరి పెండ్ ఎట్లా తిన్నాడు నగరికి పోయి? రాగేటోళ్ళు లేడు విలేకరి. ఇప్పుడు కవిత గారు అట్లా అన్నప్పుడు ఆ విలేకరి అంటే మీరు తిన్నది పెండనా బిర్యానీ అడగాల కదా. నగరికి పోయి తిన్నారు కదా మీ కుటుంబం అదే తిన్నారా అని అడగాల. అట్లా విలేకరులు అడుగుతలేరు కాబట్టి ఏముంది. ఆంధ్ర తెలంగాణ ప్రపంచమంతా ఒకటైనప్పుడు దీనికి ఆంధ్ర ఎన్ని రోజులు ఎడతారు? ఆంధ్ర వాళ్ళ మీద కాంట్రాక్ట్లన్నీ మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి ఎన్ని రోజులు ఏడుస్తారు? ఆంధ్ర నిజంగా కూడా చెప్పండి. అయిపోయింది, 11 సంవత్సరాలు అయింది. వాళ్ళ బతకాలు బతున్నారు. మన అమరావతి అనుకుంటారు, వాళ్ళేదో పాపం రాజధాని లేక తంటాలు పడుతున్నారు, కట్టుకుంటారు. దాని మీద కూడా ఎడతారా? ఇంకా చంద్రబాబు నాయుడు పైన కూడా మాట్లాడుతున్నారు కదా సార్ ఎప్పుడు చూసినా. నేను చంద్రబాబు నాయుడు ఏం చేసిండు తెలంగాణకు? హైదరాబాద్ అభివృద్ధిలో ఎవరు కాదన్న సత్యం. అలా కేటీఆర్ అన్నాడు కదా సార్ చాలా సార్. వాళ్ళు ఏం చేశారు ఒకటి చెప్పాను. కేటీఆర్ అన్నారు, అందరూ అన్నారు, కేసీఆర్ కూడా అన్నాడు. ఒక్క మాట చెప్పండి, వీళ్ళు ఏం చేశారు హైదరాబాద్కు? టీఆర్ఎస్ చెప్పండి. ఔటర్ రింగ్ రోడ్ కట్టారా? సాఫ్ట్వేర్లు ఏమైనా తెచ్చారా? అవన్నీ మొదలు వచ్చిన ఇండస్ట్రీ. ఆడైతే 11 వచ్చిందా? 11 వచ్చింది. గూగుల్లో క్యాంప్ పెడితే 2 క్యాంప్ ఇచ్చుకున్నాడు. ఆడదే నారాయణ కాలేజీ పెట్టుకున్నట్లు. ఎయిర్పోర్ట్ కట్టారా? ఏం చేశారు? డబ్బంతా ఏం చేశారు? 20 లక్షల కోట్లు చెప్పండి కదా. వాళ్ళ ముద్ర ఉన్నది ఒకటి చెప్పండి. ఇక్కడ 10 ఏళ్ళల్లా మా 20 లక్షల కోట్లల్లా ఏం చేసారు ఒకటి చెప్పండి అది చెప్పుకోవడానికి. హైదరాబాద్ లో సెక్రటేరియట్ కట్టిరు, అంబేద్కర్ గారి విగ్రహం పెట్టిరు, హైటెక్ సిటీ దాటిన తర్వాత దాని గురించి మేము తెలంగాణ కోరుకున్నది. దాని గురించా మా పిల్లలు చచ్చింది? దాని గురించా 1200 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకుని దాని గురించి? చాలా వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అంటే హైటెక్ సిటీ దాటిన తర్వాత గచ్చిబౌలి, మైండ్ స్పేస్ అవన్నీ కూడా, తర్వాత అక్కడ ఫ్లైఓవర్లు అన్ని కూడా గచ్చిబౌలి నుంచి. అవి ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు? అంటే ఒక పెద్ద ప్రజలు ఆలోచిస్తుంది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వల్ల ఒక ముఖ చిత్రం మారింది హైదరాబాద్ అభివృద్ధిలో. అంటే ప్రజల్లో ఉన్న ఆలోచన సార్. ప్రజల ఆలోచన ఏం లేదు. ప్రజల ఆలోచన ఉండే ఓడగొట్టినాలని. అంటే జిహెచ్ఎంసీ ప్రజలందరూ కూడా ఓటు వేయడం జరిగింది. జిహెచ్ఎంసీ అనేది నేను ఏమంటున్నా, అభివృద్ధి. ఇప్పుడు ప్రజలు అప్పటిప్పుడు ఆకర్షితులు. దళితుని ముఖ్యమంత్రి చేసిండా? 3 ఎకరాల భూమి ఇచ్చిండా? KG to PG విద్య ఇచ్చిండా? నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా? చెప్పండి కదా. నేను వస్తాను, ఎక్కడికంటే అక్కడికి వస్తాను. ఎక్కడ పెడతారో ప్రపంచంలో ఏ మూల పెడతారో పెట్టండి. దళితుని ముఖ్యమంత్రి చేసిండా? 3 ఎకరాల భూమి ఇచ్చిండా? KG to PG ఉచిత విద్య ఇచ్చిండా? నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా? ఇంటికి ఉద్యోగం. ఎందుకండి మర్చిపోండి ఆ కుటుంబాన్ని, ఆ పార్టీని కూడా మర్చిపోండి. కానీ ఇంకా కూడా తెలంగాణ అంటే కేసీఆర్, తెలంగాణ అంటే బీఆర్ఎస్ అంటే తెలంగాణ కేసీఆర్ అనే విధంగా మాట్లాడి చంద్రబాబు ఇంకా అన్యాయం చేస్తుండు, తెలంగాణకు రాక్షసుడు అని ఇంకా బీఆర్ఎస్ కానీ దానికి సంబంధించిన మీడియా చూపించి, అంటే మళ్ళీ ఏమనుకుంటారు సార్, మళ్ళీ వాళ్ళే అధికారంలోకి రావాలి అనేది ఒక కాన్సెప్ట్ విధంగానే రాష్ట్రంలో అన్ని కూడా నడుస్తున్నాయి సార్. అంటే ఎంత కుట్ర కుటుంబం అంటే కల్వకుంట్ల కుటుంబం. కవిత గారి రైలు రోక చేస్తున్నారు. అంటే మళ్ళా మా అబ్బాయి బిడ్డల్ని మళ్ళీ కేసులు ఇరికిస్తుంది. రైలు రోక అన్నిటికన్నా సెక్షన్లు స్ట్రాంగ్ ఉంటాయి. అవును సార్, చాలా పెద్ద సెక్షన్లు ఉంటాయి. ఇంతకు ముందేమో వాళ్ళ అయ్యా వాళ్ళ కుటుంబం అంతా విద్యార్థుల జీవితంతో ఆడుకున్నారు. నిధులు నియామకాలని. నీళ్లు వాళ్ళ జిల్లాకైనాయి, నియామకాలు కుటుంబానికైనాయి, నిధులు మొత్తం ఆ పార్టీకైనాయి. మళ్ళా చూడగా 10 కూడా ఎట్టింది. నేను అదే చెప్తున్నాను, మధ్యతరగతి యువతకు దయచేసి ఆ కుటుంబాన్ని నమ్మకండి. మన కూడా మహాన్యూస్ దాంట్లో అందరూ SC ST BCలు ఉన్నారు. అవును, వాళ్ళకి తెలుసు కదా మొత్తం. అమాయక బిడ్డల్ని రెచ్చగొట్టడం, అమాయక బిడ్డలు ఉసుకొల్పడం. నేను అనేది అదే, ప్రతిసారి తెలంగాణ నిత్య నూతనమే వెలుగుతుంది. తెలంగాణ అస్తిత్వానికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము ఉన్నాము. శాసనసభ్యులుగా నిగ్గదీస్తాం, ప్రపంచాంతాన్ని కొట్టాడతాం. కానీ ఇంకెన్ని రోజులు వాళ్ళ ఈయన మొత్తం KTR ఫ్రెండ్స్, హరీష్ రావు పాట అందరు ఆంధ్రోలే మొత్తం. ఎవరు? మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవరెడ్డి, కవిత పార్ట్నర్ కదా. అవును, మరి లిక్కర్ పార్ట్నర్. మీరు వ్యాపారాలు చేస్తేనేమో ఆంధ్రాలో అంతా ఒకటి. అప్పుడు బిర్యానీ పెండలాగా ఉండదు. ఇది అంటున్నాను కాబట్టి కొందరు కడుపు నొప్పి అవుతున్నది.
కాబట్టి మీరే ఒకవేళ నిజంగా ఆ రోజు అన్నాను చివరిలో, అంతే కదా సార్. మీరు ప్రతిపక్ష పార్టీ అయితే రండి, మేము కూడా ప్రతిపక్షం కలిసి ప్రజా వ్యతిరేక పోరాటాలు చేద్దాం. అందరికి రుణమాపని కొందరికి వేశారు, 15,000 రైతు బంధు రైతు భరోసా అని ఇవ్వలేదు, లేదు తులం బంగారం అని ఇవ్వలేదు, స్కూటీలు ఇస్తామని ఇవ్వలేదు, 4,000 పెన్షన్ ఇస్తామని ఇవ్వలేదు, మన హ్యాండిక్యాప్లకు అదేమంటారు దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తామని ఇవ్వలేదు. ఇట్లాంటివి కలిసి పోరాడదాం. ఇది ఒక ప్రజలను చైతన్యపరచడం, ప్రజా పోరాటాలు చేద్దాం, ప్రజలకు అది అట్లా. కానీ ఇవేంటి ఇప్పుడు మళ్ళా ఈ రాష్ట్రానికి సంబంధం లేకుండా వాళ్ళ ఉంటే పనికిరాని అని రెచ్చగొట్టుడు ఎంతసేపు ఏడుస్తారండి. అంటే రేవంత్ రెడ్డి టార్గెట్ చేయాలన్నా సార్, లేకపోతే ఎవరు టార్గెట్ చేసినా, రేవంత్ రెడ్డి టార్గెట్ చేసినా ఏం చెప్తారండి. నేను చేసేది ఏంటంటే, నేను అందుకోసం చెప్తున్నాను, చీకట్లో చేసేది మీరు. ప్రజలు ఇంకెన్ని రోజులు వాడుకోకుండా దయచేసి తెలంగాణ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయకండి, తెలంగాణ సెంటిమెంట్ని వాడకండి. మీరు ఆడితేనే బతుకమ్మలు కాదు. మా అమ్మమ్మలు కూడా బతుకమ్మలు ఆడినరు, దొరసాలు వచ్చినా కూడా దొరలు వచ్చినా కూడా బతుకమ్మలు ఆడలేదు. ఇట్లాంటి డైవర్షన్ చేయకండి, తెలంగాణ చరిత్రను వక్రీకరించకండి. మా జయశంకర్ సార్ రూపం ఎక్కడ కనబడతలేదు ఎందుకు? చీమలు పుట్టిన పుట్టలో పాము వచ్చిన కేసీఆర్ ఫోటో ఎందుకు కనబడుతుంది? జయశంకర్ సార్ ఫోటో ఎందుకు కనబడదు? కొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఫోటో ఎందుకు కనబడదు? చెప్పండి కదా. పార్టీ ఆఫీస్కి ఆయన ఇల్లు ఇచ్చినాడు, అంతే కదా సార్. పార్టీ ఆఫీసే కాదు, 1969 రాజీనామా చేసిండు మంత్రికి. కొండ లక్ష్మణ్ బాపూజీ గారు 1969లో తెలంగాణ ఉద్యమం నైతిక మద్దతుగా మంత్రి పదవి రిజైన్ చేసిండు. మళ్ళీ ఏ పదవి ముట్టలేదు. అది నికాసైన బిడ్డ, నికాసైన రాజకీయ నాయకుడు. అది చరిత్రలు తెలుసుకోమంటున్నాం. అమెరికాకి వెళ్ళి వచ్చేసి మొత్తం క్రౌన్ ప్రిన్సెస్ తెలంగాణ అంతా రాజకుటుంబం చేసి విద్యార్థులు ఎక్కడికి ధర్నా చౌక్ ఎత్తేసినారు. ఉస్మానియా యూనివర్సిటీ పిల్లల్ని మళ్ళా ఒళ్ళంతా గాయాలపాలు చేసినారు. ఎన్నడైనా 10 ఏళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ పిల్లల్ని బయటికి రానిచ్చారండి ఆ కుటుంబం? సచ్చినోడోడు, ఏలినోడోడు, ఎంచుకున్నోడోడు. ఎవరు సచిన వాళ్ళు? ఎవరు ఏలినోళ్ళు, ఎంచుకున్నోళ్ళు? ఇవన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి అంటారా సార్? పానాలు అయితే రావండి, తీసిన పానాలు. కర్మ తిరిగి వస్తుంది అంటారు కదా? 100% వస్తుంది, కనబడుతుంది. అవే కదా తీయారు అంటే అదే కర్మ. ఇంతకు ముందేమో మనం పోయినాం కత్తాయట. అవును. ఇప్పుడు మనం బతుకు గదే తీయారు. ఇప్పుడు ఈ రేస్ కార్స్ కోరు, ఏమన్నా రేస్ కార్స్ ఇవే కర్మ అట్లా. కాబట్టి చంద్రబాబుని బాగా బదలాం చేస్తే మళ్ళీ సెంటిమెంట్ పెరిగి మళ్ళీ బీఆర్ఎస్ కోటేస్తారన్న చంద్రబాబుని బదనాం చేసిన చాలా అలవాటు అయిపోయింది. చంద్రబాబుని ఆందోళన తిట్టుడు. మళ్ళా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆంధ్ర వాళ్ళే అన్ని గమనిస్తుంటారు కదా సార్. వచ్చే ఎన్నికల ఓటుతో ఆంధ్ర వాళ్ళని అనుకుంటలేమండి మేమైతే. నా అభిప్రాయం అయితే మేము తెలుగు వాళ్ళం అనుకుంటున్నాం. సెటిలర్లు, నాట్ సెటిలర్స్, ఆల్ తెలుగు. ఫస్ట్ భారతీయులం. సో మీరు అది కోరుకుంటున్నారు, తెలంగాణ సపరేట్ అయింది, అందరం తెలుగు వాళ్ళం ఒకటే అని. భారతీయులం ఒకటి అంటుంటే ఇంకా ఫ్యామిలీ పార్టీ, ఫామ్ హౌస్ పార్టీ మాది భారతదేశానికి గురించి పార్టీ, అఖండ భారత పార్టీ, దేశాన్ని అమితంగా ప్రేమించే పార్టీ. ఫస్ట్ వేర్ ఇండియన్స్, భారతీయులం. తెలుగు వాళ్ళం. ఏమైంది? రాష్ట్రాలు ఇందులో 10 రాష్ట్రాలు ఏమైంది? ప్రతిసారి తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని అలా యువకుల జీవితాలను నాశనం చేస్తారనే బాధతో చెప్తున్నాను. దయచేసి ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను. మరి ఆ కుటుంబాన్ని నమ్మకండి, ఆ పార్టీని నమ్మకండి. రాష్ట్రం విడిపోయింది. కావాలంటే 2001లో ఉన్నాయి ఎవరైతే టీఆర్ఎస్ ముసుగుల వాళ్ళ ఆదాయం చూడండి, 2023 దిగిపోయేటప్పుడు ఆదాయాలు చూడండి. ఒకవేళ యువతంతా మేల్కొల్పు అవుతుంది, అలా బహిరంగపరచండి. కాదు వాళ్ళది ఐటీ ఏదైతే 2001లో ఫైలింగ్ ఉందో, 2022 ఫైలింగ్ ఉందో, లేదు 2001లో వాళ్ళ జీవితాలు ఏమున్నాయి, వాళ్ళ ఆస్తులు ఏమున్నాయి, అలా స్థానికంగా ప్రజలకు తెలుసు. ఆ ప్రాంతాలలో ఈ రోజు ఏమున్నాయి? నిజంగా వాళ్ళకి పెట్రోల్ కూడా తీరడానికి డబ్బులు లేవంట కదా సార్ 2001కి ముందు. పెట్రోలా? నేను అదే చెప్తున్నాను కదా, తెలంగాణ యువత మోసపోవద్దు, తెలంగాణ ప్రజలు మోసపోవద్దు. నేను చెప్పట్లేదు. ఇప్పుడు కవిత గారికి బ్యూటీ పార్లర్ ఉండే, అవును, ఇప్పుడు 400 కోట్లు ఇల్లు వస్తుంది. మీరు అన్ని ఇంటర్వ్యూలు చెప్పారు ఎవరో వాచ్ 20 లక్షల వాచ్ ఎక్కడదంటే మాకు ఉండదండి. అంతకుముందు ఇంటర్వ్యూలో మాకు ఉండదు, ఇల్లు లేదంటారు, సొంత ఇల్లు లేదు. కేసీఆర్ కారేమో తాకట్లుండని గాదినే అంటాడు. కేసీఆర్ కు కారు ఈఎంఐ లేకపోతే నాగార్జున సర్కిల్ సీజ్ చేయడానికి అంతే గాదినే ఉన్నాయట కార్లో.
అంటే కారుకు ఈఎంఐ కట్టినోడు కూడా లక్షల కోట్లు వస్తే ఈ హరీష్ రావు దేని సార్, నేను ప్రత్యక్షంగా కూడా ఒక కీలక వ్యక్తి కేసీఆర్ ఫ్యామిలీ దగ్గర వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాను ఒక రోజు. ఆయన మీరు అన్నట్టు అదే మీరు గతంలో అన్నారు 1,00,00,000 కోట్లు సంపాదించిండు, కానీ పదవి కోసం ఆయనకు మంత్రి పదవి 2018 ఇవ్వకపోతే ఆయన కొంచెం బయటకు వద్దాం పార్టీ పెడదాం అనే టైంలో కేసీఆర్ హరీష్ రావు పేరెంట్స్ని పిలిచి మాట్లాడి ఇంత సంపాదించిండు మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాను మాట్లాడినాడు అని చెప్పి ఒకటి విన్నాము. దానికి ఒక ఉదాహరణ మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు కూడా మాట్లాడినాడు. చెప్పులు వేసుకొని ట్రంక్ పెట్ట. మైనంపల్లి హనుమంతరావు గారు వాళ్ళ బంధువు, ఒక కొద్దిగా ఉన్నంతలో నిజాయితీ ధైర్యం గల నాయకుడు. అవును, గట్సున్న నాయకుడు, స్ట్రేట్ ఫార్వర్డ్, కొద్దిగా నిజాయితీ, కొద్దిగా మంచి ప్రేమ గల మనిషి. ఆయన ఏమన్నాడు అంటే, మళ్ళీ నాకు ఎందుకు అంటే ఆయన మీద నమ్మకం అప్పటి నుంచి. ఓకే, తిరుమల కొండ మీద ప్రమాణం చేసిండు. అవునవును సార్, తిరుమల పైన మాట్లాడాడు. రబ్బరు చెప్పులోడు, ఇనుప పెట్టెలోడు, నువ్వెవరో నాకు చెప్పేది, నీ సంగతి చూస్తా అని. 1,00,00,000 కోట్లు సంపాదించడం. నేను అప్పటి నుంచి అంటున్నా 1,00,00,000 కోట్లు ఎక్కడో చెప్తే ఇవన్నీ మా తెలంగాణలో అన్ని ఏదేది ఈ మధ్యన పిల్లలకు స్కూల్స్ కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, ఇవన్నీ వేసుకుంటాం కదా. అంటే అంగుల ఆర్భాటాలకు కూడా ఆయన హరీష్ రావు సింపుల్గా ఉంటాడు. అదొక రకమైన రాజకీయం. అది ఇక నేను ఇప్పుడు అతని గురించి తక్కువ మాట్లాడితే మంచిది. ఏదైనా సరే మా బిడ్డల ఆత్మహత్యల కారకుడు. ఫస్ట్ పెట్రోల్ పోసుకున్నది ఆయన. ఆ రోజు హరీష్ రావు పెట్రోల్ పోసుకోకపోతే ఇంతమంది బిడ్డలు చచ్చిపోకపోతారు. వేరే దేశాలు అయితే బాగా కఠినంగా ఉంటుండే ఆయనకు శిక్షలు. ఈరోజు మర్చిపోయింది అనుకుంటున్నాడు, కానీ ఆత్మలన్నీ తిరుగుతూనే ఉంటాయి ఆయన చుట్టూ. ఎందుకంటే వాళ్ళకి ప్రేరేపించిండు. ఆ రోజు సిద్దిపేటలో పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట లేదంటే దాని ఇన్స్పిరేషన్ తీసుకొని శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకున్నాడు. ఆ మూమెంట్ కూడా వచ్చింది కదా సార్ అప్పుడు. ఇంకా మూమెంట్స్ దుర్మార్గమైన రాజకీయ నాయకులు నమ్మకుండా అంటున్నా నేను. అప్పుడు చెప్పేది కదా, ఇప్పుడు చెప్పేది అదే. మీరు మా బిడ్డలు, వాళ్ళ బిడ్డలు ఎట్లా, మా బిడ్డలు ఎట్లా, మీరు అట్లనే మీ పానాలను కాపాడుకోండి. ఒకరి గురించి మీ పాన త్యాగాలు చేయకండి. ఒకరి గురించి ఇట్లా ఎటు పడితే రైలు రోకోలు ఆరోకోలు చేయకండి. కాదు, ఇట్లా మీకు ఏదైనా సమస్యలు ఉంటే అందరూ దాడులు చేయకూరి, దాడులు అదే చెప్తున్నాను కదా. ఇట్లాంటి మీకు అసలు మీరు చదువుకున్న వాళ్ళు, టెలిఫోన్ ట్యాపింగ్ తెలంగాణ వస్తానికి ఏం సంబంధం? మరి అదే గజ్జలకాంతం అన్నాడు కదా, వీడియోలు నేను పోయి అడుగును. మరి మీరు దాడులు చేస్తున్నంత గజ్జలకాంతం అడగండి. పార్క్ అయ్యేది వీడియోలు నా దగ్గర ఉన్నాయి అని లాంగ్వేజ్ కూడా మాట్లాడండి ఆయన. మరి ఆయన ఏమంటలేరు? గజ్జలకాంతం ఎందుకు అన్నారు? మరి శ్రీరెడ్డిని అడగండి, ఆమె కూడా స్టేట్మెంట్ ఇస్తుంది కదా. అవును, 2-3 సార్లు మాట్లాడింది. ఇదేంది? అది ఏదో ఒక ముసుగు పెట్టుకొని ఆంధ్ర వాళ్ళని, మరి మేము ఉన్నోళ్ళంతా ఇంక మళ్ళీ ఆంధ్రాలని ఏం చేస్తారని నేను అంటున్నా. మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అప్పుడేమో ఆంధ్ర అనుకుంటా 10 ఏళ్ళు అధికారం వేయగలరు. అలా కాలికి ములుగుచ్చుకుంటే పండితో తీస్తాను. పండితోనే తీసిరు 10 ఏళ్ళు. ఎందుకంటే ఒక్కొక్కరికి 30 అంతస్తులు, 3 అంతస్తులు 30 అంతస్తులు పర్మిషన్ ఇచ్చారు. 300 కోట్లు కొట్టేసారు, 1,00,00,000 కోట్లు కొట్టేసారు. కాబట్టి ముళ్ళుతోనే తీసినారు అన్ని డాలర్ల నోట్లు. ఓకే, నేనేమంటున్నానంటే రాజకీయానికి వాడుకోకండి. చాలు మీ కుటుంబం వల్ల, మీ ఓన్లీ ఒక కుటుంబం వల్ల, కల్వకుంట్ల కుటుంబం వల్ల 1,200 మంది బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటారు. 10 మంది అండి ఇంట్లో మంత్రి పదవులు, ఒకటి రాజ్యసభ, ఒక మంత్రి. ఆ మంత్రి పదవులు కూడా మొత్తం ఉన్న పోటీ పోలేనండి బామ్మర్దికి. ఆ 10 ఏళ్ళు మామ, అల్లుడు, అక్క, బావ, అన్న, ఇదే సినిమా చూసినాం 10 ఏళ్ళు. ఒక గ్రూప్ 1 ఉద్యోగం రాలే, ఉద్యోగాలు పిల్లలను కొడుతుంది. మీ పరిపాలన చేతగాక ఇంటర్ విద్యార్థుల పిల్లలు, ముక్కు పచ్చలని పిల్లలు, అందమైన పిల్లలు సొసైటీ చేసుకున్నట్టు చేస్తారు. ఎక్కడన్నా ఒక ధర్నానే ఏనిచ్చారు 10 ఏళ్ళు అంటే. కాబట్టి దయచేసి ఎవరేమైనా తెలంగాణ అస్తిత్వానికి మీ కుటుంబానికి సంబంధం లేదు. తెలంగాణ అస్తిత్వానికి సంబంధం ఏదైనా ఇబ్బంది వచ్చిన రోజు మేమందరికన్నా ముందు ఉంటాము అస్తిత్వానికి. కానీ మీరు చాలు, మీకు ప్రజలను మళ్ళీ కొత్త ఆటలు మొదలు పెట్టకండి. ఏమైనా ఉంటే వ్యాపారాలు సెటిల్మెంట్ చేసుకుంటే, లిక్కర్ వ్యాపారాలు ఇంకేదైనా వ్యాపారం ఉంటే సెటిల్ చేసుకోండి. అది లేదు అంటే బహిరంగపరచండి. 10 ఏళ్ళలో ఎంతమంది ఆంధ్ర వాళ్ళతో వ్యాపారం అప్పుడు చెప్తారు ప్రజలు మీ సంగతి. సరే, ఇది గతంలో ఈ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేద్దామని ఒక ఆలోచన వచ్చిందంట. కవిత కూడా ఆమె మాట్లాడింది దీనిపైన. అది ఆమెకే తెలుసు. మరి ఆ జైల్లో ఏం చెప్పిండ్రు, ఏమిన్నది ఆమె చెప్తున్నది. జైలు ఉన్నప్పుడు అంటుంది. ప్రతిపాదన వచ్చింది, నేను ఒప్పుకోలేదు అని చెప్తుంది. ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పాలని తగ్గను. ఇప్పుడు వాళ్ళ బావ దయ్యం అంటది, వాళ్ళ అన్న దయ్యం అంటది, వాళ్ళ సంతోష్ అన్న దయ్యం అంటది. ఇప్పుడు దయ్యాలన్నీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఆ దయ్యాలని వీళ్ళంతా మొత్తం దయ్యాల కుటుంబం తెలంగాణ మీద పడుతున్నది. ఇప్పుడు
మీ ఇంట్లో పంచుకునుడు ఏదైనా ఉంటే మేడలు మిద్దెలు బంగారం మీద పంచుకునేది ఉంటే మీరు పంచుకొని మీ కుటుంబ సమస్య తెలంగాణ సమాజం మీద రుద్దకండి. బీజేపీతో కలుద్దాం అవన్నీ ఏం మాటలండి. బీజేపీ భారతదేశం 30 రాష్ట్రాల్లో పార్టీ అవి ఎన్నికలు అప్పుడు ఉంటాయి, కలిస్తే పోతే. ఇప్పుడు అన్న డేముతో కలిసినాం ఏడ తమిళనాడులో, కర్ణాటకలో ఒక పార్టీతో కలుస్తాం, మహారాష్ట్రలో ఒక పార్టీతో కలుస్తాం. ఏమున్నది రాజకీయ ప్రజాస్వామ్యంలో ఒక బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అది. కాబట్టి భావజాలం నచ్చిన పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ కలుస్తూ ఉంటుంది. ప్రజాస్వామ్య భావజాలం కలిసి ఉండాలి, కలిసి ముందుకెళ్ళాలి రాజకీయాలలో. ఇప్పుడు నువ్వు బలపడే వరకు, ఇప్పుడు ఉదాహరణ చిన్న, నువ్వు బలపడే వరకు బలహీన ఇంకొకరు భుజం పట్టుకోవాలి కదా. ప్రజాస్వామ్యంలో ఒక అద్భుతమైన అవకాశం అది. ఈ రాజ్యాంగ నిర్మాతలు ఈ యొక్క ఎన్నికలలో ఈ రకంగా మనం కలిపోవటము, ఒక రకంగా ఉండటము ఇదంతా చేశారు తప్ప ఏం కాదు. మనం ఖలిస్తాన్ తీవ్రవాదులతోనో పాకిస్తాన్ తీవ్రవాదులతో కాదు కదా కలిసేది. అవును, ఈ దేశ రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న పార్టీలతో కలుస్తాం, విడిపోతాం. అభిప్రాయ భేదాలు, చంద్రబాబు నాయుడు గారు కలిశారు విడిపోయారు, అట్లే వేరే పార్టీలు కలిసినాయి విడిపోయినాయి. కానీ నిరంతరం భారతదేశం ఉన్నంత వరకు, సనాతన ధర్మాన్ని ఉన్నంత వరకు ఉండేది ఒకే ఒక పార్టీ. ఈ దేశం గురించి పుట్టిన పార్టీ, దేశం గురించి ఉన్న పార్టీ, దేశంలో ఉన్న మెజారిటీ ప్రజల గౌరవాన్ని కాపాడే పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాత్రం. సార్ ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యే చనిపోయింది మాగంటి గోపీనాథ్. బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ టీడీపీ నుంచి లంకల్ దీపక్ రెడ్డి ఆయన పోటీ చేసింది మొన్న 2023లో. ఇప్పుడు మళ్ళీ కూటమి నుంచి, అంటే టీడీపీ జనసేన బీజేపీ మళ్ళీ కూటమి కూడా ఇక్కడ పోటీ చేస్తుంది. టీడీపీ నందమూరి శివాసిని హరికృష్ణ బిడ్డని పోటీలోకి దింపే అవకాశం ఉంటుంది అంటున్నారు జూబ్లీహిల్స్. ఒకవేళ ఆ విధంగా ఉంటే ఎట్లుంటుంది సార్? అంత అదేదో మీడియా సృష్టి అంటారా? సృష్టి, అది మీడియా సృష్టి. నాకు తెలిసి అది పార్టీ నిర్ణయము. ఇంకా అటువంటి అసలు ప్రైమరీ దశలో లేవు ఎటువంటి అసలు అంటే ఇష్యూసే లేదు మాకు. రెండు పార్టీ ఒకవేళ సమయం వచ్చినప్పుడు నిర్ణయించుకుంటుంది. అది పార్టీ అంటే అది ఆ స్థాయి నిర్ణయాలు వేరే ఉంటాయి. అంటే జూబ్లీహిల్స్ లో దాదాపు ఈ ముస్లిం మైనారిటీలు కూడా వాళ్ళు చాలా కీలకమైన భూమిక సార్. వాళ్ళది చాలా ఓట్లు ఉన్నాయి. ఆనే కాదు, ఇంకొక 10 సంవత్సరాలు హైదరాబాద్ కూడా ఆలది అయిపోతుంది. ఇంకా మనం కొత్త సిటీకి వెళ్ళి పోవాల్సింది అటు భువనగిరి, ఆ శంషాబాద్ అటు కూడా అయిపోయారు. కానీ న్యూ సిటీ అంటారా? నువ్వు లేదు, అందుకోసం రేవంత్ రెడ్డికి ముందు తెలిసే 4th సిటీ 5th సిటీ. రాజేంద్ర నగర్ టార్గెట్, ముషిరాబాద్ టార్గెట్, జూబ్లీహిల్స్ టార్గెట్. ముస్లిం జనాభా పెరుగుతుంది అంటారు. పెరుగుతుంది, ప్రపంచమంతా పెరుగుతున్నది, ఇక్కడ పెరుగుతున్నది. సార్ ముస్లిమ్స్ లో కూడా బీజేపీ ఓటేసే వాళ్ళు ఉంటారు కదా సార్? ఉన్నారు కదా సార్ కొంతమంది? నేను సబ్జెక్ట్ లో కోను. ఉంటారంటారా? ఉండే అవకాశం ఉంటుందా మీకు తెలిసి? ఉండే అవకాశం ఉంటది, ఉండాలి కూడా. అది ఎవరు మా వాళ్ళే కదా, పూర్వీకులు, మా హిందువులే కదా. వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు మేము వాళ్ళ బంధువులమని. ఏమున్నది, రీసెంట్ గా కూడా ఒక మహిళ శివాలయంలో పూజ చేస్తుంది. తప్పేముంది? ముస్లిం మహిళ శివరాత్రికి కూడా గుడికి వస్తుంటారు. మా హిందువులు చేస్తారు దర్గాకు, వాళ్ళు చేస్తే తప్ప. అంటే వాళ్ళ దాంట్లో వేరుంటాయి కదా, వాళ్ళ ఏం వేరే ఉంటాయి వాళ్ళ. ఏం లేదండి, ఈ మధ్యన వచ్చిన మార్పులు కాబట్టి ఏముందనదు. ఒక్కడి నుంచి మాత్రం అదొకటి ముస్లింస్ ఏమంటారు తప్పు. ఎందుకంటే ముస్లింలను చూసి హిందువులు నేర్చుకోవాలి. వాళ్ళు ఎంత ఐక్యతగా ఉంటారు, ఏ సమస్య వచ్చినా కలిసి ఉంటారు. రాజకీయం ఎన్నికలు వచ్చే వరకల్లా ఎట్లయితే వాళ్ళు యూనిటీగా ఉండి వాళ్ళ మతం వైపు ఉంటారో, మనం కూడా హిందువులు కూడా ఏదైతే హిందువుల వైపు దానికి ముస్లింస్నే ఇన్స్పిరేషన్ తీసుకోమంటున్నాను. ఓకే, ముస్లింస్నే. జూబ్లీహిల్స్ లో మాత్రం ఇంకా అలాంటి ఆలోచన ఏం లేదు. ఇంకా అట్లాంటి ఆలోచన అంటే ఆలోచన లేవు. అదంతా ఆ స్థాయి నాయకుడు కూడా కాదు నేను. సార్ మీ ఫేస్ కట్ కానీ మిమ్మల్ని చూస్తే సినిమాలో బాగా సెట్ అవుతారు. ఎప్పుడైనా అనిపించిందా సినిమాలో యాక్టింగ్ చేయాలి అని? సినిమాలో యాక్టింగ్ లేదు, నిజ జీవితంలో యాక్టింగ్ చేయలేకపోతున్నా అంటే ఇంకా నేను సినిమాలో యాక్టింగ్ చేస్తాను. ఓకే, భవిష్యత్తు ఏమైనా చేస్తారా సినిమాలో ఛాన్స్ వస్తే యాక్టింగ్? చెప్పాను, ఇంతకుముందు హీరోగా బుక్ అయ్యాను, కొన్ని సినిమా వెళ్ళి కూడా వచ్చాయని చెప్పాను. అప్పుడు అది అయిపోయింది కథ. నేను ఏమంటున్నానంటే ఇక నా జీవితంలో సామాన్యుడి వైపు, పేదవాడి వైపు నిలబడాలనుకుంటున్నాను. రైట్, మీ ఆలోచన విధానం అది రెండే. నా అసెంబ్లీలో నా గొంతు కావచ్చు, నేను ప్రశ్నించే ప్రశ్నలు కావచ్చు, ఫస్ట్ సామాన్యుడు, పేదవాడు, ఇది రాయండి. ఒకవైపు నా హిందువుల ఐక్యత, నా హిందువులను చైతన్యపరచడం. ఎట్లయితే అక్బరుద్దీన్, అసావుద్దీన్ ఆదర్శం నాకు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జాతి గురించి ఎట్లా పోరాడుతున్నారు, వాళ్ళ జాతిని ఎట్లా చైతన్యపరుస్తున్నారు, మసీదులలో ఎట్లా చెప్తున్నారు హిందువుల కోట్లు వేయద్దని. నేను కూడా మా హిందువులకు చెప్తున్నా, దయచేసి మీరు హిందువులని గౌరవించే వాళ్ళని, హిందువుల గురించి ఆలోచించే వాళ్ళని, నీ కన్నీరు వస్తే కాపాడేవాడిని, నీకు సమస్యలు వస్తే పోరాడేవాడిని, ఏదైతే హిందుత్వ పార్టీ ఉందో నిన్ను కాపాడుకునే పార్టీ, ఆ పార్టీ కోటేయండి.
దానికి ముస్లిమ్స్ ద్వారా నేర్చుకోండి. రెండోది 5 సార్లు పూజ చేస్తారు రోజు వాళ్ళ దేవుడికి. అవును. మీరు వారానికి ఒక్కసారి చేయండి. ఉమ్, డబ్బున్నోళ్ళు మర్చిపోయారు కదా దేవుడిని, ఉమ్, డబ్బెంబడబడి దైవాన్ని మర్చిపోయారు. లాస్ట్కు బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాగా చేసుకోకుండా బతుకులు. డబ్బు పోయింది, దైవం పోయింది, గుడి పోయింది, బడి పోయింది, భవిష్యత్తు పోయింది. ఈడ కూడా మీరు పోగొట్టుకోకండి. ఇంకోటి ఏంటంటే ఈ ఉచితాలు 4 రోజులు 2,000 రూపాయలు లేకపోతే ఏం కాదు, కష్టపడి బతుకుదాం. కానీ ఉచితాలని మీ జీవితాలను ఉచిత చేసుకోకుండా. ఇప్పటికీ మొత్తం ఈ ధర్మం పోతున్నది, అన్ని రకాలుగా అవమానాలు ఎదుర్కొంటున్నారు. కశ్మీర్ లాంటి చోట తరిమేశారు హిందువుల్ని, వెస్ట్ బెంగాల్లో కూడా సరివేశారు, ఓల్డ్ సిట్లో తరిమేశారు, చంపేశారు, అత్యాచారాలు చేశారు, హత్యలు చేశారు. ఉమ్. ఇంకా మనం కలిసి ఉంటే బతుకుతాం, విడిపోతే ఇంకా చనిపోతాం. వాళ్ళు సంఖ్యతో ఆడుతున్నారు, మీరు నోట్లు ఎంచుకుంటున్నారు. మీరు కూడా సంఖ్యను పెంచండి. ఏమైనా సినిమాలు తీసే అవకాశం ఉందా సార్? సినిమాలకు సంబంధించి ఓన్లీ ప్రొడ్యూసర్ ప్రజా జీవితమే. ప్రజా జీవితం, ప్రజల గురించి పోరాడు, ధర్మం గురించి నిలబడు. ఈ రెండే. ఓకే. నెలల్లో ఎన్ని రోజులు ఉంటారు సార్ నియోజకవర్గంలో? 15 days ఉంటారు. 15 days వీక్లీ 3 days, ఉమ్, వీక్లీ 3 days 4 days. ఓకే. ఆర్మూర్లో ఎక్కువగా ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది సార్? ఎక్కువ ఉంటుంది. అంతా కులాల మధ్య కొద్దిగా కులం పిచ్చి తక్కువ ఉన్నది, కానీ ఉమ్, అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. ఉమ్. ముస్లిమ్స్ బాగానే ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. క్రిస్టియన్స్ బాగానే ఉన్నారు. ఉమ్, ఉన్నది పెరుగుతూ ఉన్నప్పుడు పెరుగుతుంది. ఒక జాతి పెరగతందుకే వాళ్ళు ప్లానింగ్ లో ఉన్నప్పుడు పెరుగుతూనే ఉంటది. సో నెలలో సగం రోజులు నియోజకవర్గంలో ఉంటే అంత బాగోగులు చూస్తుంటారు. అంతే కదా. ఇంకా వాళ్ళు ఎన్నుకున్నప్పుడు వాళ్ళ రుణం తీర్చుకోవాలి కదా. ఉమ్, శాసనసభ్యుడిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తాను. ఇది ఒక నిరంతర పోరాటం. ఓకే. మీ చిరకాల ప్రత్యర్థి గురించి ఫైనల్ గా ఏం చెప్తారు? అర్బూర్ జీవన్ రెడ్డి. అది నాకు వ్యక్తిగత ప్రత్యర్థి ఏం కాదు, చిరకాలకేం కాదు, వ్యక్తిగత ప్రత్యర్థి, రాజకీయ ప్రత్యర్థి. రాజకీయ ప్రత్యర్థి అయిపోయాయి. రాజకీయాలలో కంటే రాజకీయం వరకు ఇప్పుడు ఏముంటుంది. ఇప్పుడు కేటీఆర్ అయినా వీళ్ళైనా అరిషత్తులు వాళ్ళతో మాకెందుకు ఉంటుంది. భావజాలం మీదనే పోరాటం, అది రైట్. అంతే తప్ప సిద్ధాంతం, భావజాలం. కాంగ్రెస్ నుంచి ఎవరున్నారు సార్ ఇన్ఛార్జ్ పోటీ చేసిన వ్యక్తి? వినయ్ కుమార్ రెడ్డి. సో మీకు ఆయన ప్రధాన ప్రత్యర్థి అనుకుంటారా వచ్చే ఎన్నికల్లో? జీవన్ రెడ్డి అనుకుంటారా? వాళ్ళు ఇద్దరు అనుకుంటలేను నేను. ఇద్దరు అనుకుంటలే. ధర్మానికి అధర్మానికి రైట్. అది ఆర్మూర్ ప్రజలు నిర్ణయించుకుంటారు. ధర్మం కావాలా, అధర్మం కావాలా, నిజాయితీ పరుడు కావాలా, అవినీతి పరుడు కావాలా, రాముడు కావాలా, రావణాసురుడు కావాలా, రాక్షసులు కావాలా, వాళ్ళు నిర్ణయించుకోవాలి. ప్రజాస్వామ్యంలో నువ్వు ఎప్పుడైనా ప్రజల్ని గౌరవించాలా, ప్రజల్ని ప్రేమించాలా. వాళ్ళ నిర్ణయాలు మనం చేసింది చెప్పగలుగుతాము, చేయలేనిది ఎందుకు చేయలేదు చెప్పగలుగుతాము. ప్రజాస్వామ్యంలో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి తప్ప నీ ధర్మాన్ని అయితే నువ్వు కాపాడుకోవాలా. రైట్. నీ ధర్మాన్ని కాపాడుకోవాలా, మీ అస్తిత్వాన్ని కాపాడుకోవాలా, ఈరోజు దొరుకుతున్న స్వాతంత్రాన్ని కాపాడుకోవాలా. 90 పల్లెలు గజగజలాడి నేను వెళ్ళక ముందు. ఈరోజు కులం లేదు, పార్టీ లేదు, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. కావాలంటే ఏ విలేకరైనా పోయి అడగండి. నేను ఎమ్మెల్యే కాకముందు ఆర్మూర్ ఎట్లున్నది, నేను ఎమ్మెల్యేలకు ఎట్లున్నది. కాబట్టి ప్రజలను ఎప్పుడు కూడా మనం చులకనగా చూడొద్దు, ప్రజల పట్ల చులకన మాట్లాడద్దు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఇంకా 3 సంవత్సరాల తర్వాత దైవం నిర్ణయించండి నా భవిష్యత్తు. సార్ ఎక్కువగా మీరు ఏ బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతారు? ఎక్కువ కుర్తా పైజామా? కుర్తా పైజామా అంటే యాజ్ అ పొలిటీషియన్ గా. అంతకుముందు ఇట్లా ప్యాంట్ షర్ట్ వేసుకున్నామని. కానీ ఆ లుక్కే బాగుంది సార్ మీకు. అసెంబ్లీలో మేము చూసే ఆ లుక్కే బాగుంది. ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో మీరు అనుకున్న గోలు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి, మీరు మంత్రిగా మిమ్మల్ని ఈ 2-3 సంవత్సరాల తర్వాత చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. థ్యాంక్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.